నమస్కారం అండి. నమస్కారం అండి రామనాథ్ రెడ్డి గారు. సో ఇంతకు ముందు వీడియోలో మీరు స్మార్ట్ చెక్ లిస్ట్ ఫర్ స్టాక్ మార్కెట్ అనే విషయాన్ని నేర్చుకున్నారు. రామనాథ్ రెడ్డి గారు వివరించారు. మీరందరూ వీడియో చూశారు అనుకుంటున్నాము. ఓకే. సో దానికి కంటిన్యూస్ గా ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాలు రామనాథ్ రెడ్డి గారిని అడిగి మనం వారు చాలా బాగా వివరిస్తారు. మీకు అందరికీ తెలుసు కదా. సో సో వారు చెప్పే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి. థ్యాంక్ యూ ప్రవీణ్. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో ఆల్రెడీ చెప్పాం ఎందుకు స్టాక్ మార్కెట్స్లోకి రావాలంటే కన్సిస్టెంట్గా తక్కువ డబ్బులతో ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే రిటర్న్స్ అరౌండ్ 12-18% రిటర్న్ రావాలా అనుకుంటే మనకు వేరే దారి లేదండి. కొంచెం రిస్క్ తీసుకొని స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అన్నాను. అదే రకంగా వాళ్ళ టైం ఫ్రేమ్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇప్పుడు ఇది ఎపిసోడ్లో నేనేం చేస్తానంటే మ్యూచువల్ ఫండ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాము, ప్లస్ షేర్ల గురించి కొంచెం టచ్ చేస్తాము. కానీ షేర్ల గురించి మాత్రం డీటెయిల్గా ఇంకొక ఎపిసోడ్ చేద్దాం సార్. ఓకే. సో ఇప్పుడు నేను బ్రాడ్గా మేము రెండు టర్మ్స్ వాడుతుంటాం. ఈక్విటీస్ అంటాం, షేర్ మార్కెట్ అంటాం, కానీ రెండు కూడా సేమ్ అండి. సో ఈక్విటీ అనేది ఒక అసెట్ క్లాసు. ఈక్విటీలో మనం ఇన్వెస్ట్ చేయాలంటే దానికి ఉన్నటువంటి సాధనం ఏంటంటే షేర్ మార్కెట్స్. ఓకే. ఇప్పుడు షేర్ మార్కెట్లో స్టాక్స్ ఉంటాయి అనేది మీకు అందరికీ తెలుసు. స్టాక్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ ఏ కంపెనీ అవైలబుల్ ఇన్ ఏ మార్కెట్. మీరు ఒక షేర్ కొన్నారంటే యు ఆర్ లైక్ ఏ ఓనర్ ఫర్ దట్ కంపెనీ, బట్ యువర్ పర్సంటేజ్ ఈస్ వెరీ వెరీ నెగ్లిజిబుల్, బట్ దట్స్ ఫైన్. స్టిల్ యు ఆర్ ఎ ఓనర్. యూ ఓన్ దట్ కంపెనీ అండ్ దట్ కంపెనీ మేనేజ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు యూ. ఓకే. వాళ్ళ స్టాక్ మార్కెట్ వాళ్ళ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ ఇవి ప్రజెంట్ చేసేటప్పుడు నువ్వు పోయి క్వశ్చన్ అడిగా అంటే నోరు మూసుకొని వాళ్ళు ఆన్సర్ చేయాలన్నమాట. అంత గొప్ప రోల్ అది. ఓకే. సో అంత ప్రైడ్ తీసుకోండి. మీరు ఏదైనా ఒక షేర్ కొన్నారంటే ఎస్ ఐఎమ్ ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ. సో మీరు ఓనర్ అయినప్పుడు యూఆర్ ఓనింగ్ దట్ కంపెనీ అయినప్పుడు మీరు ఎంత బాధ్యతగా ఆ కంపెనీ కొనాలా. ఏదో పనికి మళ్ళీ తుపారు కంపెనీ కొనుక్కున్నానంటే మనం కూడా వెదవవుతాం. కాబట్టి మంచి కంపెనీలు జాగ్రత్తగా చూస్ చేసుకొని వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. సరేనా? ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పుకుంటాం. స్మాల్ డౌట్ అండి స్టార్ట్ చేసేటప్పుడు. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. నేను ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయాలంటే నాకు కంపల్సరీ డిమాట్ అకౌంట్ ఉండాలా? అయితే కొన్నిటికి అవసరం లేదని విన్నాను. సో వేటికి అవసరం లేదు, అది కూడా కవర్ చేయండి. సార్, ఇప్పుడు ఇంతకు ముందు మనకు షేర్లు సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేవాళ్ళండి మొదట్లో. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ షేర్ సర్టిఫికెట్స్లో మోసాలు జరుగుతున్నాయి అన్నమాట. ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ. అందుకని వీళ్ళు ఏం చేశారంటే డిమెటీరియలైజ్డ్ ఫార్మాట్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో షేర్స్ను చేస్తే మంచిది అనిపించింది వాళ్ళకు, గవర్నమెంట్. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ప్రతి కంపెనీ షేర్స్ను ఎలక్ట్రానిక్ ఫార్మాట్, అంటే షేర్ సర్టిఫికేట్ అంతా కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటుంది. మీకు జస్ట్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో ఓ 10,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆడ 10,000 రూపాయలు ఉండవు, 10,000 నెంబర్ ఉంటుంది. యూ క్యాన్ ఆల్వేస్ ఇంకా. అదే రకంగా ఈ డిమ్యాట్ అకౌంట్ అనే దాంట్లో మీ షేర్లు ఎన్ని ఉన్నాయో నెంబర్ చూపిస్తారు, కానీ సర్టిఫికేట్ అవన్నీ ఏం కనిపించావు. బట్ నథింగ్ టు వరీ అనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఈ డిమెటీరియలైజ్డ్ ఫార్మాట్లో చేయడానికి 2 ఏజెన్సీలను క్రియేట్ చేశారు. ఒకటి వచ్చి ఎన్ఎస్డిఎల్, రెండోది సిడిఎస్ఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్, నేషనల్ అని క్రియేట్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ 2. బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వలే, ఎందుకంటే దాంట్లో మళ్ళీ మ్యానిపులేషన్స్ అవి ఉంటాయన్న ఉద్దేశంతో అనుకుంటా ఇవి 2 చేశారు. ఇవి 2 హోల్డ్ చేస్తాయి ఏదైనా సరే డిమెటీరియలైజ్డ్ ఫార్మాట్లో ఉండేటివి. ఇప్పుడు ధరణి అనే ఒక పోర్టల్ మన తెలంగాణలో తెచ్చారు. ఆ పోర్టల్లో భూమి ఉంటుంది, భూమి రికార్డ్స్ ఉంటాయి, అది స్టేట్ గవర్నమెంట్ పోర్టల్. అలాగా అన్నిటినీ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో పెట్టుకోవడం అనేది ఒక మంచి ఆలోచన. దానివల్ల ఎవరు మోసపోరు కూడా. సో షేర్స్ను అలా చేశారు. ఒకవేళ కొంతమంది, నేను మొన్ననే న్యూస్లో చూసా, ఎవరో ఒకతను పొరపాటున రిలయన్స్ షేర్స్ ఎప్పుడో ఉన్నాడు, వాటిని డిమాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే కొంతమంది ఏజెన్సీని పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అయితే కార్వీ ఉండేది. ప్రతి ఒక్కరు కార్వీకి పోయి ఫిజికల్ సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళు దాన్ని వెరిఫై చేసి దాన్ని డిమాట్లోకి మార్చి వాళ్ళు సిడిఎస్ఎల్కి ఎన్ఎస్డిఎల్కి రికమెండ్ చేస్తే వాళ్ళు దాన్ని వెరిఫై చేసి డిమెటీరియల్ ఫార్మాట్లో చేసేవాళ్ళు అనమాట. ఓకే. తర్వాత ఏమైందంటే కార్వీ దెబ్బతినింది, ఏదో ఫ్రాడ్ జరిగి. అది ఓకే, ఏంజల్ 1 బ్రోకింగ్ ఏజెన్సీ అది వచ్చాయి, అది వేరే విషయం, పక్కదారి పట్టకూడదు మనము. లెటస్ ఫోకస్ ఆన్ డిమెటీరియల్. సో ఇప్పుడైతే మాత్రం సార్ అన్నీ కూడా డిమాట్లోనే ఉంటాయి. మీరు షేర్లు కొనాలంటే మాత్రం అది డిమాట్ ఫార్మాట్లోనే ఉంటాయి.
ఓకే. వేరే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారంటే మాత్రం దానికి డీమ్యాట్ అవసరం లేదు. డైరెక్ట్ యూనిట్స్ మనం ఫండ్ హౌస్లోంచి వస్తాయి, అదే అలానే ఉంటాయి. దానికి డీమ్యాట్ తీసుకోవడం అవసరం లేదు. ఓకే. ఇక్కడ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీరు కనుక కేవలం మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తానండి, నాకు ఏమొద్దు షేర్స్ అనుకుంటే మాత్రం మీరు డీమ్యాట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఓకే. ఓకే. అనవసరంగా చాలా డబ్బులు ఖర్చవుతాయి. నైస్. ఓకే. ఎందుకంటే డీమ్యాట్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉంటాయన్నమాట. ఇది సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ నుంచే కాకుండా మీరు ఎవరితో కలిసి డీమ్యాట్ తీసుకున్నారో వాళ్ళ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐసిఐసి బ్యాంక్ నుంచి ఓపెన్ చేసిన, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఓపెన్ చేసిన వాళ్ళ ఛార్జెస్ అన్నీ కలిపి ఎక్కువ బ్యాండే పడుతుంది. ఓకే. దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తానండి. ఒకవేళ మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే, నేనైతే జీరోదా నుంచి తీసుకున్నాను. నా అకౌంట్ తీసుకొని జీరోదాలో దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అయిందండి. ఓకే. 5 కాదు, 8 సంవత్సరాలు అయింది. అంతకుముందు నాది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లో ఉండింది. వాళ్ళ డిమాట్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయన్న ఉద్దేశంతో మేము జీరోదాకు మూవ్ అయినాము. అది చీప్ అని. కానీ ఇప్పుడే ఒక స్నేహితుడు నాతో అన్నాడు, గ్రో కూడా చాలా చీప్గా ఉంది, బాగుంది అది కూడా అని. సో మీకు కావాలనుకుంటే ఎయిదర్ గ్రో ఆర్ జీరోదా నుంచి డిమాట్ తీసుకోవచ్చు. ఓకే. షేర్స్ అయితే మాత్రం అన్ని ఇప్పుడు డిమెటీరియల్ ఫార్మాట్లోనే ఉంటాయి. ఓకే. నాకు షేర్స్ వద్దండి, మ్యూచువల్ ఫండ్స్ చాలా అనుకుంటే మాత్రం డిమాట్ కూడా అవసరం లేదు సార్, నేరుగా కొనుక్కోవచ్చు. ఓకే. నౌ విల్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ డిస్కషన్. సో మనకు బేసిక్గా ఏంటంటే కంపెనీలన్నీ కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతాయండి. దీన్ని మనం ఏమంటామంటే సెకండరీ మార్కెట్ అంటాం. ఓకే. మరి ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటంటే అది ఐపీఓస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ కొత్తగా ఒక స్టార్టప్ కంపెనీ వచ్చింది అనుకుందాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్డిఎల్, ఇంతకుముందు మనం ఎన్ఎస్డిఎల్ని కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు లిస్టింగ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే దాని ద్వారా బోల్డ్ ఎంత డబ్బులు వస్తాయి వాళ్ళకు. మ్మ్. మళ్ళీ తర్వాత దాంట్లో నుంచి డైవర్స్ చేస్తారు. 100% ఈజ్ ఓన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఒక 10% అమ్ముకునే చాలు, ఒక 10,000 కోట్ల పైన డబ్బులు వస్తాయి మినిమం. సో అది చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ షేర్స్ అమ్మడానికి మొదట్లో మనకు కేవలం సెన్సెక్స్ ఒకటే ఉన్నిందండి. సెన్సెక్స్ అంటే బాంబేలో ఉంటుంది ఆఫీసు. అది సంత అనుకోండి, కూరగాయల సంత లాగానే ఒక రకంగా అదొక సంత. ఆ సెన్సెక్స్లో వేరియస్ రిజిస్టర్డ్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళ టెర్మినల్స్ ఉంటాయి. ఆ టెర్మినల్స్ అన్నీ సెన్సెక్స్ వాళ్ళ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళ సర్వర్తో లింక్ అయి ఉంటాయి. సో ఎవరెవరైతే కొంటున్నారో అమ్ముతున్నారో అవన్నీ ఆన్లైన్లో ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ప్రతి షేర్కి ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు, ఏ రేట్తో కొంటున్నారు, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు, ఎంత. సేమ్ మార్కెట్కి పోయినా ఉంటే కేజీ టమాటా 20 రూపాయలు అని ఒకడు అంటాడు, ఇంకోటి కేజీ టమాటా 30 అంటాడు. నువ్వు ఎక్కడ తక్కువ ఉంటే అడిగి పోయి కొనుక్కుంటావు. ఓకే. అదే రకంగా షేర్లు కూడా అక్కడ కొంటారు. ఏమంటే కొంచెం స్మార్ట్ వేలో కొంటూ ఉంటారు. సరేనా. ఓకే. ఓకే. తర్వాత ఈ సెకండరీ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు అన్నీ ఉంటాయి. మనం ఏ షేర్ కావాలంటే ఆ షేరు మార్కెట్ ట్రేడింగ్ అవర్స్లో పోయి కొనుక్కోవడం జరుగుతుంది అనమాట. అది స్టాక్ మార్కెట్ లో జరిగే ఇన్వెస్ట్మెంట్. తర్వాత స్టాక్ మార్కెట్లో ఎందుకు మనం స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నామంటే దీంట్లో వచ్చేసి మనకు ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది, ఓకే. మీరు చూసే ఉంటారు అనమాట. ఇండెక్స్ సెన్సెక్స్, ఫండ్స్ అంటారు కదా. ఇండెక్స్ ఫండ్స్ ఉంటారు. ఫండ్స్ దగ్గరికి తర్వాత వెళ్దాము. ఓకే. ఫస్ట్ నేను షేర్ మార్కెట్ గురించి కొంచెం అవగాహన ఇవ్వాలన్నమాట. ఇప్పుడు తప్పకుండా. షేర్లు నాకు తెలిసి 2,000 పైన షేర్లు ఉంటాయి సార్. ఓకే. 2,000 ఇంకా ఎక్కువే ఉండొచ్చు, జస్ట్ అప్రాక్సిమేట్ చెప్తున్నా. 2,000 మినిమం, 2,000 తక్కువ కాకుండా షేర్. 2,000 కంపెనీలు ఉన్నాయి. ఈ 2,000 కంపెనీలు ఎలా తీసుకోవాలి మనము? ఓకే, అది కొంచెం కన్ఫ్యూజన్. దానికని మనం ఏం చేసామంటే ఈ ఎన్ఎస్సి, బిఎస్సి అనే వాళ్ళు ఏం చేశారంటే దే కమ్అప్ విత్ వన్ ఇండెక్స్. అంటే ఓకే. ఇప్పుడు ఈరోజు షేర్ మార్కెట్ పెరిగింది, తగ్గింది అనేది చెప్పడం కోసం ఒకటి ఇండెక్స్ ఉండాలి. ఓకే. ఓకే. ఆ ఇండెక్సే నిఫ్టీ 50 అనేది ఒకటి. దాంట్లో యాక్చువల్గా 53 కంపెనీలు ఏమో ఉన్నాయి. అది 50, 53 ఆ మధ్యలో ఉంటాయి. ఎనీవే 50 అనుకుందాం ప్రాక్టికల్ పర్పస్ కోసం. నిఫ్టీ 50 అనేది ఒకటి ఉంది. సెన్సెక్స్ అనేది ఒకటి ఇండెక్స్. సెన్సెక్స్లో అయితే 30 కంపెనీలు ఉన్నాయి. ఓకే. మొదట్లో ఓన్లీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉండేది. కానీ హర్షద్ మేహతా స్కామ్ అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఈ షేర్స్ మ్యానిపులేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి వీళ్ళు మళ్ళీ ఏం చేశారంటే ఎన్ఎస్సి అనేది ఇంకోటి స్టార్ట్ చేశారు సార్. అట్లా మనకు 2 వచ్చాయన్నమాట. ఈ ఎన్ఎస్సి అనేది కూడా ఓన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఎన్ఎస్సిలో నాకు తెలిసి ఎస్బీఐ వాళ్ళకి 25%, ఇంకా కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ ప్లస్ గవర్నమెంట్ అందరు కలిసి తీసుకున్నారు. అందుకనే ఎస్బీఐ షేరు ఎప్పటికైనా పెరుగుతుంది అనుకుంటాం మేము. ఎందుకంటే వాళ్ళ దగ్గర అండర్లయింగ్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. ఎస్బీఐ కోటి బ్రాంచ్ ఉంది అనుకోండి, కోటిలో అంత పెద్ద బిల్డింగ్, దాన్ని అమ్ముకుంటే చాలు వాళ్ళకి బోల్డెన్ డబ్బులు వస్తాయి. రియల్ ఎస్టేట్ మీకు తెలిసిందే కదా, అదే. ₹1 10 కోట్లు ఉంటుంది, 25 కోట్లు ఉంటుంది, తెలియదు మనకు. హ్యాబిట్స్లో
కోటిలో. ఉమ్, సో ఈ అండర్లయింగ్ అసెట్స్ను కూడా వాళ్ళు మానిటైజ్ చేశారంటే విపరీతంగా షేర్ వాల్యూ పెరుగుతుంది. అవన్నీ రిఫ్లెక్ట్ అవ్వట్లే అనిపిస్తుంది నాకు ఎనివే. సో నేనేమంటానంటే ఇప్పుడు వచ్చేసి ఈ ఎన్ఎస్సిని కూడా వాళ్ళు లిస్టింగ్ చేయాలనుకుంటున్నారు. ఐపీఓ వస్తే మాత్రం మనం కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఇవి ప్యాసివ్ ఇన్కమ్. ఎన్ఎస్సి అనేది ఏముందండి, ప్రతిరోజు మార్కెట్ జరుగుతుంటాయి. ప్రతి ఒక్కడు ఓకే. ఏదో ఒక రోజు ఒకడు కొంటుంటాడు, ఒకడు అమ్ముతూ ఉంటాడు. అది పెరగని పడని వీటికైతే మంచిగా కమిషన్ వస్తూ ఉంటుంది. అదే. అలాంటి వాటిని మనం పట్టుకోవాలన్నమాట. అవి బంగారు బాతులు. ఓకే. ఓకే. కళ్ళు మూసుకొని అలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకున్నామంటే వీల్ క్రియేట్ మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఐపీఓ ఓకే. వస్తే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఉమ్, ఓకే. సో ఇప్పుడు ఈ యొక్క షేర్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పడం కోసం ఒక ఇండెక్స్ని క్రియేట్ చేశారు. సెన్సెక్స్ ఒకటి, నిఫ్టీ ఒకటి. ఓకే. దీంట్లో ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు ఇండియా ఉంది. ఇండియాలో ఏ ఏ రంగాలు మన దేశం యొక్క ప్రగతిని రిఫ్లెక్ట్ చేస్తాయో వాటిలో నుంచి మంచి లీడర్గా ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇండియాలో ఉమ్, ఎక్కువ ఇల్లులు లేవు. చాలా మందికి ఈ సొంత ఇల్లు అనేది ఒక కళ. కాబట్టి ఇల్లులు కట్టుకోవాలా. ఉమ్, కాబట్టి దేర్ ఈస్ ఎ గోయింగ్ టు బి ఎ డిమాండ్ ఫర్ స్టీలు, సిమెంట్, ఉమ్, పెయింట్. ఓకే. కాబట్టి ఈ కంపెనీలు మనం ఇండెక్స్లో పెట్టాలా, ఎందుకంటే దట్ విల్ రిఫ్లెక్ట్ వాట్ ఈజ్ ఇండియా అనేది. ఫర్ ఎస్. ఎగ్జాంపుల్ ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీ తీసుకున్నాను అనుకోండి. మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఏముంటుంది, ఆయిల్ ఉంటుంది ప్రిడామినెంట్గా. ఓకే. ఆయిల్ తవ్వుతారు, తీస్తారు. సో ఆయిల్ ఎక్స్ప్లోరింగ్ కంపెనీ ఉంటుంది. మనం ఈ ఆయిల్ని ఏం చేయాలా, పెట్రోల్ చేయాలా, డీజిల్ చేయాలా. సో ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ ఉంటాయి. సో ఎస్. అలాంటి వాటిని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇండెక్స్లో పెట్టుకుంటారు. దట్ విల్ రిఫ్లెక్ట్ హౌ దట్ కంపెనీ, హౌ దట్ కంట్రీ ఈస్ ప్రాస్పరింగ్. ఎస్. ఒక కంపెనీ, ఒక షేర్ మార్కెట్ యొక్క ఇండెక్స్ పెరుగుతూ ఉందంటే ఆ యొక్క దేశం ప్రగతి కూడా పెరుగుతున్నట్లు ఒక బెంచ్ మార్క్ లాగా తీసుకోవచ్చు మనం. ఓకే. అఫ్ కోర్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉక్రెయిన్లో వార్ జరుగుతున్నా మనకి ఇక్కడ ఇండెక్స్ పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఇట్ మే హ్యావ్ డొమినో ఎఫెక్ట్ అంటాం. ఓకే. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వాళ్ళు క్రూడ్ ఆయిల్ అమ్ముకుని దండిగా డబ్బులు వస్తాయి వాళ్ళకు. మనం కూడా రష్యా నుంచి క్రూడ్ కొంటున్నాం. ఇజ్రాయెల్తో వార్ సారీ ఉక్రెయిన్తో వార్ జరుగుతుంది కాబట్టి అమెరికా వాడు ఏం చేశారు, శాంక్షన్స్ పెట్టాడు. అప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనలేము. కాబట్టి దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది. అట్లా ఓకే. అది డొమినో ఎఫెక్ట్ అంటాం. అది కూడా ఉంటుంది. కానీ ప్రైమరీగా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశం యొక్క ప్రగతిని సూచించే కంపెనీలని ఈ ఇండెక్స్లో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. మనం అనుకున్నాం ఇల్లులు కట్టుకోవాలా, ఇండియాలో బోల్డ్ అని ఇల్లులు కట్టాలా, బోల్డ్ అని రోడ్లు వేయాలా, బోల్డ్ అని బ్రిడ్జ్లు కట్టాలా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు పెయింట్స్ అనేవి వేస్తాం. అందుకని పెయింట్లలో లీడర్ ఎవరు, ఏషియన్ పెయింట్స్. సో ఏషియన్ పెయింట్స్ అనేది పార్ట్ ఆఫ్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎవరు బెస్ట్, ఏసీసీ, అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ. అది మంచిది కాబట్టి ఏసీసీని కూడా దీంట్లో పెట్టారు. ఓకే. తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంటర్నెట్ భూమ్ వచ్చింది. ఓకే. మన నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ కంపెనీ పెట్టారు. ప్రేమ్జీ గారు విప్రో కంపెనీ పెట్టారు. సో మన యొక్క ఎక్స్పోర్ట్స్ ఇది బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు పెరిగినాయంటే మన యొక్క ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నట్టు. కాబట్టి వాటిని కూడా తీసుకొచ్చి ఇండెక్స్లో పెట్టారు. ఇలా తర్వాత నిన్నటి మొన్నటికి ఏమైంది, జొమాటో అని కూడా వచ్చాడు. వాడు ఏం చేస్తాడు, ఫుడ్ డెలివరీ చేస్తాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరు వండుకోవడం అనేసి ఈ జొమాటోల నుంచి ఫుడ్లు తెచ్చుకొని తింటున్నారు. కాబట్టి యూత్ అనేది ఈ రకంగా ఉంది, కొత్త ట్రెండ్ వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు రిఫ్లెక్ట్ అవర్ కంట్రీ ప్రాస్పెరిటీ. కాబట్టి జొమాటోను కూడా ఇండెక్స్లో పెడదాం అనేసి డిసైడ్ చేసుకుంటాం. టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్ అన్ని అక్కడ. సో ఇన్ జనరల్ ఒక దేశంలో మంచి కంపెనీలు అనేటివన్నీ ఇండెక్స్లో పెడతారు. ఓకే. సో ఈ కంపెనీలు అన్నీ కూడా పెరిగినాయి అనుకోండి, ఒకటి పెరగచ్చు, ఒకటి తగ్గచ్చు. ఓవరాల్గా నెట్ ఈ కంపెనీలు పెరిగాయంటే ఇండెక్స్ పెరుగుతుంది. ఈ కంపెనీలు అన్ని నెట్ పడిపోయినాయంటే మాత్రం ఇండెక్స్ పడుతుంది. ఆ రకంగా అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే సెన్సెక్స్ 1500 పాయింట్లు పడిపోయింది. 4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ మదుపర్ల ఆదాయం ఆవిరైపోయింది అని చెప్తూ ఉంటారు. వీళ్ళని తన్నాలండి నిజంగా న్యూస్లో. ఇలాంటివి చెప్పకూడదు. ఇండెక్స్ పడిందని చెప్పొచ్చు, కానీ 4 లక్షల కోట్లు ఆవిరైపోయింది అంటేనే మన వాళ్ళందరికీ భయం పట్టుకుంటుంది. అమ్మో, నా 4 లక్షల కోట్లు, నాది కూడా ఒక 4000 ఉంది అనుకుంటా. అది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ మార్కెట్ లో చేంజెస్ రావడానికి కారణం అవుతుంది. మళ్ళీ మండే పెరిగింది అనుకోండి, సెన్సెక్స్ దూసుకెళ్ళిపోయినాయి రాకెట్ లాగా. ఒక్క రోజులోనే మదుపర్ల ఆదాయం 10 లక్షల కోట్లు పెరిగింది అంటారు. కానీ అది మళ్ళీ ఏమైంది, ఇవన్నీ దీన్ని ఏమంటామంటే మనము నోషనల్ గెయిన్స్ ఆర్ లాసెస్ అంటాం. ఇవన్నీ పేపర్ మీదనే. ఇప్పుడు మీకు లాస్ అనేది ఎప్పుడు వస్తుంది,
మీరు గనక ఆ యొక్క షేర్లను కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అమ్మేసుకుంటే అప్పుడు ఆ లాస్ మీకు రియలైజ్ అవుతుంది. అప్పుడే మీరు బాధపడాలి. అవునవును. సిమిలర్లీ లాభం కూడా నువ్వు వాటిని అన్ని అమ్ముకొని ఆ డబ్బు చేసుకుంటేనే నీకు లాభం వస్తుంది. అవును. అదర్వైజ్ దీస్ ఆర్ ఆల్ నోషనల్ గెయిన్స్, లాసెస్. కాబట్టి మనం మధ్య పట్టించుకోకూడదు. మధ్యలో వచ్చే ఇటువంటి న్యూస్ మనం కొంచెం అప్పుడప్పుడు తట్టుకోకూడదు. ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్ లో అది అలానే ఉంటే పెరిగే అవకాశం కూడా ఉంటుంది అనేది మనం అంతే. గమనించాలి. అది అవును. లాంగ్ టర్మ్ కోసం మనం ఈక్విటీస్ అనేది మొదటనే చెప్పాను. స్టిల్ మీరు ప్యానిక్ అవుతున్నారు అనుకోండి, మీకు ఆదాయం తగ్గడమే కాకుండా మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. కాబట్టి మీరు బాగా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఇప్పటిదాకా మీకు ఏం చెప్పానంటే ఇండెక్స్ అనేది చెప్పాను. ఓకే. ఓకే. ఇండెక్స్ ఫండ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి మ్యూచువల్ ఫండ్ హౌస్ వాళ్ళు మనకు ఇండెక్స్ ఫండ్స్ అమ్ముతారండి. మీరు ఏం చేయాలంటే మీకు మీకు అర్థమైంది కదా, ఇప్పుడు ఇండెక్స్ అనేది చాలా ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. Yes, yes. ఆల్రెడీ దాంట్లో కంపెనీలు ఉన్నాయి. నిఫ్టీ తీసుకున్నా అనుకో 50 కంపెనీలు ఉన్నాయి. మీరు అన్నారు ఇంతకుముందు గుర్తుందా, ఆ, కొత్త కంపెనీలు యాడ్ చేసుకుందామండి, అప్పుడు డైవర్సిఫికేషన్ ఉంటుంది, ఈ కంపెనీలో పడిపోయినా ఆ కంపెనీలో వస్తుంది అనేసి. అవును. అదే రకంగా దీస్ ఆర్ నథింగ్ బట్ ఏ బాస్కెట్ ఆఫ్ షేర్స్. ఇప్పుడు Okay. నువ్వు ఒక షేర్నే పిక్ చేసి దాంట్లోనే ఇన్వెస్ట్ చేసామంటే దాని మీద బోల్డ్ అంత రీసెర్చ్ చేసుకోవాలా, సొంతంగా కొనుక్కోవాలా. ఓకే. అలా కాకుండా ఈ ఇండెక్స్ ఫండ్ను ఒక యాజ్ ఏ బాస్కెట్ కొనుక్కున్నామంటే అది బెటర్. కొన్ని షేర్లు పెరగచ్చు, కొన్ని షేర్లు తగ్గచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ బెంచ్ మార్క్ను బట్టే మెజర్ చేస్తున్నారు. నేను నా యొక్క ఈ ఎపిసోడ్ను స్టార్ట్ చేసేటప్పుడు నేనేమన్నాను మీతో, ప్రవీణ్ గారు, మేము ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోండి అని మన ప్రేక్షకులకు ఎందుకు చెప్తున్నామంటే, కన్సిస్టెంట్గా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఓకే. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు 30 సంవత్సరాలు, గత 30 సంవత్సరాలు తీసుకొని అందులో ఎనీ 8 ఇయర్స్ పీరియడ్ తీసుకున్నారంటే కన్సిస్టెంట్గా 12 నుంచి 18% రిటర్న్లు ఇచ్చింది కేవలం ఈక్విటీసే. అందుకని మిమ్మల్ని అందరినీ మేము ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయమంటున్నాం. నేను ఎలా చెప్పాను 12 నుంచి 18% అనేది ఈ ఇండెక్స్ని బట్టి చెప్పాను. ఓకే. ఓకే. సో మీరు కేవలం ఇండెక్స్ ఫండ్లో చేసుకున్నా కూడా మీకు 12 నుంచి 18% దాకా డబ్బులు వస్తాయి. ఓకే. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఈక్విటీస్లో ఆర్ షేర్ మార్కెట్లో ఎక్స్పోజర్ చేసుకోవాలంటే ద సింప్లెస్ట్ మీన్స్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్. ఓకే. ఇండెక్స్ ఫండ్స్ దొరుకుతాయి, దాంట్లో చక్కగా మీరు ఇండెక్స్లోనే ఇన్వెస్ట్ చేసుకోండి. షేర్ మార్కెట్ పెరుగుతూ ఉన్నాయంటే ఆటోమేటిక్గా మీ ఇండెక్స్ పెరుగుతూ ఉంటుంది, మీ డబ్బులు కూడా పెరుగుతూ ఉంటాయి, నిశ్చింతగా ఉండొచ్చు మీరు. కానీ తర్వాత ఏమైందంటే, ఫాలో అప్ క్వశ్చన్ అండి చిన్నది. చెప్పండి సార్, మనము చెప్పండి. ఏదైనా అడగండి. ఒక టాపిక్ నేర్చుకున్నాం అనుకోండి, ఇన్ జనరల్ గా ఉమ్, అందులో కొన్ని మనకు తెలియని పదాలు వచ్చినప్పుడు ఉమ్, అడ్వాన్స్ లెవెల్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు అర్థం కాదు. సో అవును సార్. ఇందులో ఇప్పటి వరకు మాట్లాడిన విషయాలలో కొన్ని టర్మ్స్ నేను చదువుతాను, వాటికి చెప్పండి వీలైతే అది బ్రీఫ్ గా అది ఏంటి అనేది చెప్పండి. ఫస్ట్ ఖచ్చితంగా. వచ్చేసి మనకి ఓవరాల్ స్టాక్ మార్కెట్, జస్ట్ ఒక 2-3 లైన్స్ లో స్టాక్ మార్కెట్, ఉమ్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, సో ఇంకా ఈక్విటీ, ఈ 4 పదాలు బ్రీఫ్ గా అసలు ఏంటి డిఫరెన్స్ చెప్పగలరా? షూర్ సార్. సార్, ఈక్విటీ అనేది ఫస్ట్ చెప్తానండి. ఈక్విటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెట్టామనుకోండి, కంపెనీకి క్యాపిటల్ కావాలి, అంటే మూలధనం అంటాం తెలుగులో. ఓకే. క్యాపిటల్ కావాలి. అది ఎంత చిన్న కంపెనీ అయినా కానీ. అండర్స్టాండింగ్ కోసం ఒక బేకరీ పెట్టుకున్నాను. ఓకే. నేను ఒక బేకరీ పెట్టాలనుకుంటాను. ఓకే. బేకరీ పెట్టాలంటే నాకేం కావాలో, ఓవెన్ కావాలి. ఓవెన్లో బ్రెడ్, కేకులు తయారు చేసుకుంటాం. వాటిని డిస్ప్లే పెట్టుకునే మంచి షాప్ ఉండాలి. డిస్ప్లేలో పెట్టడానికి కొంచెం వేడిగా ఉండేటి, చల్లగా ఉండేటి మంచి డిస్ప్లే ఇది, షెల్ఫ్ కావాలా, ఇవన్నీ కావాలా. ఒక చెఫ్ని పెట్టుకోవాలి, నేను మార్కెటింగ్ చేసుకోవాలా, నేను కూర్చోవాలా, ఎంప్లాయీస్ కావాలా, సేల్స్ బాయ్స్ కావాలా. ఇదంతా కలిపి మేము సుమారుగా ₹1,00,00,000 అవసరమని అనుకుందాం. బెంగళూరులో బేకరీ పెట్టాలంటే నేనేం చేస్తాను, నా దగ్గర కేవలం 10 లక్షలు ఉన్నాయి. సో నేనేం చేశాను, మీ దగ్గరికి వచ్చాను, తర్వాత బ్యాంక్కి వెళ్ళాము, నేను 10 లక్షలు, మీరు 10 లక్షలు పెట్టారు, 20 లక్షలు, రిమైనింగ్ 80 లక్షలు బ్యాంక్ నుంచి తెచ్చుకున్నాం. అది మనకు లయబిలిటీ అంటాం. ఓకే. ఓకే. సో మనం మొత్తం క్యాపిటల్ వచ్చేసి ₹1,00,00,000. ₹1,00,00,000తో మనము ఒక బేకరీ స్టార్ట్ చేసాం. ఓకే. ఈ బేకరీలో మనకు నెలకి సుమారుగా ₹1,00,000 ఆదాయం వస్తుంది అనుకుందాం, డైలీ సేల్స్ వల్ల. ఈ ₹1,00,000 ఆదాయంలో కొంత డబ్బు మనం వాడికి
బ్యాంక్కి వడ్డీ కడతాం, మిగిలిన డబ్బులు మన దగ్గర ఉంటాయి. ఓకే. సో నేనేమంటానంటే, ₹1,00,00,000 మీద మేము ₹1,00,000 సంపాదిస్తున్నాం. హ్మ్. ఇప్పటిదాకా మేము బ్రెడ్, కేకులు మాత్రం అమ్ముతున్నాం. హ్మ్. నేనేం చేస్తానంటే, ఈ బేకరీ బాగా సక్సెస్ అయింది. మంచి పేరుంది. ఓకే. రామ్‌నాథ్ అయ్యంగార్ బేకరీ అని పెట్టాము. బ్రహ్మాండంగా జరుగుతుంది హ్మ్. అని నేనేం చేస్తా, ఇలాంటి బేకరీలు బెంగుళూరు నగరంలో ప్రతి వీధిలో పెట్టాలా. అవి ఒక 100 బేకరీలు ఉంటాయి. ఈ 100 పెట్టాలంటే నాకు ఇంకొక 99,00,00,000 కావాల. హ్మ్. ఈ 99,00,00,000 కావాలంటే నేనేం చేయాలా? నా యొక్క కంపెనీ ఈక్విటీని అమ్మాల. ఓకే. ఈక్విటీని అమ్మితే మనకు ఆదాయం వస్తుంది. ఓకే. సో దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళు ఫస్ట్ యాంకర్ ఇన్వెస్టర్స్ ఆర్ ఏంజల్ ఇన్వెస్టర్స్ అని ఉంటారండి. ఓకే. వీళ్ళ దగ్గరికి పోయి మనం మన బిజినెస్ ప్రపోజల్ పెట్టాలి. ఓకే. వాళ్ళ దగ్గరికి పోయి చెప్తాను, అది ఆల్రెడీ సూపర్ సక్సెస్ అయిందండి, మంచి బేకరీ, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మేము అమ్ముతున్నాము, దీంట్లో అన్ని ఆర్గానిక్ ఫుడ్సే ఉంటుంది, వెరైటీ ఏమి ఉండవు, బాగుంది. హ్మ్. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు, బెంచ్ కార్లో వచ్చి మా దగ్గర బ్రెడ్, కేకులు కొనుక్కొని పోతున్నారు అంట. వాళ్ళు ఏమంటారంటే, అరే రన్నాథ్, ఓన్లీ నువ్వు ఇదే ఎందుకు అమ్ముతారా, దీంతో పాటు బిర్యానీ అమ్ము, అప్పుడు మేము ఇన్వెస్ట్ చేస్తాం అన్నారు అనుకోండి. సరే అనేసి నేను బిర్యానీ కూడా వండుతాం, అది కూడా యాడ్ చేస్తాము. ఇప్పుడు కేకు, బ్రెడ్ అమ్ముతేనే నీకు ₹1,00,000 వస్తుంది, బిర్యానీ అమ్మినామంటే 2,00,000 వస్తుంది. నీకు అదే ఓవెన్, అదే స్థలము, అదే ప్రాంతము, హ్మ్. యు ఆర్ ప్రొడ్యూసింగ్ మోర్. సో యువర్ హ్మ్. బ్రహ్మాండం ఉంది ఐడియా. శాంపిల్కి దీంట్లోనే చేద్దామని బిర్యానీ చేయడం మొదలుపెట్టాం. బిర్యానీ చేయడానికి ఒక మనిషిని పెట్టుకున్నాము, ఇంగ్రీడియంట్స్ అయ్యి అంతా చేసుకున్నా కూడా దాంట్లో కూడా ఒక 50,000 ప్రాఫిట్ వచ్చింది. సో మనం పెట్టిన పెట్టుబడి మీద 1.5 lakh రెవెన్యూ జనరేట్ అవుతుంది అనేది చూపిస్తాం. ఓకే. అప్పుడు వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. మీరు ఇంకొక క్వశ్చన్ ఏదో అడిగారు సార్, ఈక్విటీ అనేది మాట్లాడాము, షేర్ మార్కెట్ గురించి మాట్లాడాము, మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్. ఓకే, నెక్స్ట్ మ్యూచువల్ ఇండెక్స్ ఫండ్కి వద్దాం. ఇండెక్స్ ఫండ్ అంటే మనకి ఓకే. ఇండెక్స్ ఫండ్ అది ఇండెక్స్ ఫండ్ ఓవరాల్ అంటే ఆల్రెడీ చెప్పారు, చెప్తాను, బట్ దీన్ని కనెక్టింగ్ చేయాలి. కనెక్టింగ్ చేద్దాం. కరెక్ట్. ఇప్పుడు నేను ఓకే, ఇండెక్స్ ఫండ్ అనేది ఎవరు అమ్ముతారు అంటే మ్యూచువల్ ఫండ్ వాడు అమ్ముతాడు. ఓకే. ఓకే. సో మ్యూచువల్ ఫండ్ వాడు ఎలా అమ్ముతాడు ఇండెక్స్ ఫండ్ను అంటే, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏందో చెప్తాం మేము. ఓకే. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఏఎంసి అంటారు వీళ్ళు. అసెట్ ఓకే. మేనేజ్మెంట్ మనం ముందుగానే అనుకున్నాం కదా, అసెట్ క్లాసెస్ అనేవి రకరకాలుగా ఉంటాయి. ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక అసెట్ క్లాస్, గోల్డ్ అనేది అసెట్ క్లాస్, అదే రకంగా ఈక్విటీ అనేది అసెట్ క్లాస్. సో ఈ అసెట్ క్లాస్ మెయింటైనింగ్ కంపెనీని మ్యూచువల్ ఫండ్ కంపెనీ అంటాం మనం. సరే, ఓకే. దెర్ ఆర్ మోర్ దాన్ 20, 50 దాకా ఉన్నాయండి. హ్మ్. ప్రైమరీగా ఉండేది అన్నిటికన్నా పెద్దవి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, హ్మ్. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్. ఇవి రెండు పెద్ద ప్లేయర్స్. ఆదిత్య బిర్లా వాళ్ళ మ్యూచువల్ ఫండ్ ఉంది, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉంది, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ఉంది, కోటక్ మ్యూచువల్ ఫండ్ ఉంది, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఉంది. ఇలా రకరకాల ఫండ్ హౌసెస్ ఉన్నాయన్నమాట. ఓకే. దీంట్లో కొత్త ప్లేయర్స్ కూడా ఎంటర్ అవుతున్నారు. రీసెంట్గా నావీ అనే ఒక కంపెనీ స్టార్ట్ అయింది. ఈ ఓకే. నావీ అనేది ఎవరు చేశారంటే సచిన్ బన్సల్ ఏర్పాటు చేశాడు. ఈ హ్మ్. సచిన్ బన్సల్ ఎవరంటే మన ఫ్లిప్కార్ట్ను చేసినటువంటి అతను. ఓకే. ఆ సచిన్ బన్సల్ ఏం చేశాడంటే తన వాటాను వాల్మార్ట్కి అమ్మేశాడు. ఓకే. ఆ డబ్బులు దండిగా ఉన్నాయి. ఆయన ఇంకొకటి ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నాడు. అప్పుడు అతని దృష్టి మ్యూచువల్ ఫండ్స్ మీద పడింది. ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎందుకు ఇంత డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు, మనం చీప్గా అమ్మనీకి ఏమైనా వీలవుతుంది అని ఆయన నావీ మ్యూచువల్ ఫండ్ అనేది స్టార్ట్ చేశారు. అది మనం తర్వాత కవర్ చేస్తాం ఇదే ఓకే. ఎపిసోడ్లో, హ్మ్. ఎందుకు దాన్ని గురించి అనేది. సో మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఏఎంసీ ఉంటుంది, వీళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులను పూల్ చేసి వాటిని ఒక ఫండ్ ఆర్ స్కీమ్ అంటాము, స్కీమ్ స్టార్ట్ చేస్తారు. ఆ ఓకే. స్కీమ్ను మనకు అమ్ముతారనమాట. అది ఎలా చేస్తారనేది కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే. మ్యూచువల్ ఫండ్ అంటే నథింగ్ బట్ ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. దాంట్లో వేరే స్కీమ్స్ ఉంటాయండి. వేరే స్కీమ్స్లో ఈక్విటీ స్కీమ్స్ ఉంటాయి, డెట్ స్కీమ్స్ ఉంటాయి, మళ్ళా తర్వాత ఇలాంటి ఇండెక్స్ స్కీమ్స్ ఉంటాయి, మళ్ళా ఈ రిటైర్మెంట్ లాగా చైల్డ్ గిఫ్ట్ అనేటివి సొల్యూషన్ ఓరియంటెడ్ అంటాం. అలాంటి స్కీమ్స్ కూడా ఉంటాయి, రకరకాల స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో మనం ప్రస్తుతం మన యొక్క డిస్కషన్ ఈక్విటీ కాబట్టి నేనేం తర్వాత చేస్తానంటే ఒక సందర్భం ఈక్విటీకే వచ్చినప్పుడు మనము ఒకటి మైండ్ మ్యాప్ లాగా చేద్దాం. చేద్దాం సార్. మైండ్ మ్యాప్ అంటే ఏంటంటే ఇప్పుడు దేని నుంచి ఏది వస్తుంది, ఎందులో ఏది, ఉమ్, ఉమ్. మళ్ళీ అది ఎలా డివైడ్ అవుతుంది, అవును. పెద్ద హోల్ ఒకటి మనం ప్లాన్ చేసి మన ప్రేక్షకులకు అందిద్దాం. అప్పుడు ఏంటంటే చాలా Sure. క్లారిటీ వస్తుంది. అవును సార్. కానీ దురదృష్టవశాత్తు ఏమైతుందంటే
నా ఐడియా ఏంటంటే దీన్ని 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు చేయకూడదు అనుకుంటున్నాను ఈ అదే ఎపిసోడ్. మనం డివైడ్ చేద్దాంలేండి. జనాలకు ఓపిక ఉండదు. ఎస్ ఎస్ ఫస్ట్ 2 నిమిషాల్లోనే వాళ్ళకి సొల్యూషన్ కావాలంటారు. ఫర్ ఎస్. ఎగ్జాంపుల్ నేను గోల్డ్ మీద మనం మంచి ఎపిసోడ్ చేశాం, బాగా వివరించాం. మా ఫ్రెండ్ ఒక స్నేహితుడు ఏమంటాడంటే, బాబు టైం లేదు, గోల్డ్ జ్యువెలరీనా బాండా ఏదో ఒకటి చెప్పు అంటాడు. అరే పురాణైనా నువ్వు బాండ్ తీసుకో, ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ప్లెజర్ దెన్ యూ బై జ్యువెలరీ అని చెప్పి. ఎవరికి ఓపిక లేదండి. తప్పులేదు, కానీ నేను అనేది ఏంటంటే చూడండి, అందరు గుర్తుపెట్టుకోండి, 10 రూపాయలు తక్కువకు కూరగాయలు వస్తున్నాయి, మటన్ వస్తుందంటే నువ్వు 10 కిలోమీటర్లు పరిగెత్తావు, అవునా? కానీ ₹1,00,000 నువ్వు ఒక మ్యూచువల్ ఫండ్లోనో ఒక షేర్లోనో ఇన్వెస్ట్ చేస్తున్నావు, అది కూడా ఏంది 8 సంవత్సరాలకి. దాని మీద మీరు ఒక అరగంట టైం స్పెండ్ చేయలేరా? నాలెడ్జ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవును, ఒక గంట టైం స్పెండ్ చేయండి. ఎందుకు మీరు అంత ఆత్రం ఎందుకు? ఏ ఏదైనా సుత్తి కొడతాను, ఫండ్ పేరు చెప్పు, నేను పోయి ఇన్వెస్ట్ చేస్తా అంటే తప్పది. పూర్తిగా తెలుసుకోండి, ఎందుకు క్వశ్చన్స్ అడగండి, తప్పలేదు. ప్రతి క్వశ్చన్కి మేము ఆన్సర్ చేస్తాం. కాబట్టి హేస్టీ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోవద్దండి. నేను అదే అన్నా, ఓకే. మీరు డబ్బును గౌరవించాలి. డబ్బుకు నువ్వు రెస్పెక్ట్ ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. నువ్వు క్యాజువల్గా ఏదో రామారెడ్డి చెప్పాడు, ప్రవీణ్ చెప్పాడని ఏదో పనికిమాల షేర్ దేంట్లో పెట్టామంటే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నా మ్యూచువల్ ఫండ్స్కి వద్దామండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకుంటారండి అందరి దగ్గర నుంచి. నేను మీతో అన్నట్టు ప్రతిసారి డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరికి పోకుండా కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారంటే కొంత కొంత బిగ్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. రిచ్ పీపుల్ దగ్గర నుంచి, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఫస్ట్ అయితే ఒక స్కీమ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఇండెక్స్ ఫండ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తారు. సింప్లెస్ట్, నాకు తెలిసి ఆయన సచిన్ బన్సల్ కూడా ఇండెక్స్ ఫండే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలంటే ఒక ఫండ్ మేనేజర్ని పెట్టుకోవాలా. తర్వాత ఇండెక్స్ ఫండ్ చేశారనుకోండి, అవి కంపెనీలన్నీ ఆల్రెడీ ఉన్నాయి. సెన్సెక్స్ వాడు చెప్పాడు ఇవి 30 కంపెనీలు అని. ఇండెక్స్ ఫండ్ వీళ్ళు చేశారంటే ఫండ్ మేనేజర్ పెద్దగా అవసరం ఉండదు. ఒక క్లర్క్ను పెట్టినా చేయగలుగుతాడు నా దృష్టి ప్రకారం. ఎందుకంటే ఇండెక్స్లో జొమాటో కొత్తగా యాడ్ అయిందంటే వీడేం చేయాలా, వీడి ఇండెక్స్ ఫండ్లో కూడా జొమాటోను యాడ్ చేసుకోవాలా. ఓకే, సో ఏఎంసీ వాడు ఏం చేస్తాడు, మీకు ఇండెక్స్ ఫండ్ను అమ్ముతారు. సో ఆ ఇండెక్స్ ఫండ్ నువ్వు కొనుక్కోవాలా. ఈ ఇండెక్స్ ఫండ్ ఎలాగ ఉంటాడంటే ఫస్ట్ నేను చెప్పా కదా, అందరి దగ్గర నుంచి డబ్బులు పూల్ చేసుకొని ఫండ్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే మీరేం చేస్తారు, అది ₹10 ఫేస్ వాల్యూ ఉంది. ఫస్ట్లో మనకి ఇచ్చే యూనిట్స్ అన్ని ₹10 ఫేస్ వాల్యూ, ఎన్ఏవి అంటారు, నెట్ అసెట్ వాల్యూ. అది ₹10 స్టార్ట్ చేసేటప్పుడు, స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు మీకు ₹10. మీరు చూసే ఉంటారు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని ఎన్ఎఫ్ఓ అంటారు, న్యూ ఫండ్ ఆఫర్ అంటారు మ్యూచువల్ ఫండ్లో అయితే. న్యూ ఫండ్ ఆఫర్ అప్పుడు కొన్నారంటే మీరు అది ₹10కు ఒక యూనిట్ వస్తుంది. మీరు ₹10,000 పెట్టారంటే మీకు 1000 యూనిట్లు ఇస్తారు. ఈ 1000 యూనిట్లు ఉంటాయి. తర్వాత ఏమవుతుంది, ఈ సెన్సెక్స్ వచ్చి 10% పెరిగిందంటే మీ ఎన్ఏవి ఏమవుతుందంటే 10% పెరుగుతుంది. సో ఈ ₹10 కాస్త ₹11 అవుతాయి. ఇవి ఓపెన్ ఫండ్స్ అనమాట. కంటిన్యూస్గా అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి. కొందరు కొంటూ ఉంటారు, కొందరు అమ్ముతూ ఉంటారు. ఈ సెన్సెక్స్ పెరిగే కొద్దీ నీ యొక్క పెరుగుతుంది. ఒకవేళ సెన్సెక్స్ పడిపోయిందంటే, ఇండెక్స్ పడిపోయిందంటే నీ ఎన్ఏవి వాల్యూ కూడా అదే రేషియోలో పడిపోతుంది. కానీ దీన్ని మెయింటైన్ చేసిందని కొద్దిగా ఎక్స్పెన్సెస్ రేషియో తీసుకుంటారు కాబట్టి కొంచెం అటు ఇటుగా వారాగా వస్తుంది. వాటి డబ్బులు వాడు తీసుకుంటాడు, కొంచెం మీకు వస్తుంది అనమాట. మీకు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? పర్లేదండి, అర్థమైంది. ఇది ఇండెక్స్ ఫండ్. ఇది ఇప్పుడు స్మార్ట్నెస్ అనేది తీసుకొచ్చారు వీళ్ళు. ఈ ఇండెక్స్ ఫండ్లో ఏం చేశారంటే, నేనేం చెప్పాను మీకు, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క వాల్యుయేషన్ ఉంది. రిలయన్స్కి వచ్చి క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రేషియోలో కొనాలా. ఇది వీడేం చేశాడంటే దీంట్లో కూడా వెరైటీ ఇద్దాం మనము ఇన్వెస్టర్స్ కనేసి ఈక్వల్ వెయిటేజ్ ఫండ్ అని ఇంకోటి స్టార్ట్ చేశారు. నిఫ్టీ ఈక్వల్ వెయిట్ ఫండ్ అనేది కూడా మీకు దొరుకుతుంది, కొనుక్కోవచ్చు. దీంట్లో ఏం చేస్తారంటే నిఫ్టీలో 50 కంపెనీలు ఉన్నాయి. ఆ యొక్క వాల్యుయేషన్తో సంబంధం లేదు. 50 కంపెనీలు అంటే ఒక్కొక్క కంపెనీకి 2%. సో 2% ప్రతిదీ సేమ్ అమౌంట్తో ఉంటుంది, వాటిని పెట్టేస్తారు. అది ఒక రకమైన ఫండ్. స్టిల్ ఇది కూడా ఏంది, ప్యాసివ్ ఫండే.
వీడు కొత్త కంపెనీలు ఏం పెట్టట్లే, ఆడ ఏమున్నాయో అవే కంపెనీలు పెట్టాడు. కాపీ చేసి పెడతారు. కానీ వాల్యూ క్యాపిటలైజేషన్ మర్చిపోయి సమానంగా పెట్టాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అలా చేస్తారంటే, హై క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలు అది ఏనుగు సచ్చినా 10,000 బతికినా 10,000 అనేసి దాంట్లో ఫ్లక్చుయేషన్స్ చాలా తక్కువ ఉంటాయి సార్ షేర్ వాల్యూలో. ఓకే ఓకే. రిలయన్స్లో కానీ టీసీఎస్లో కానీ ఫ్లక్చుయేషన్స్ తక్కువ ఉంటాయి. కానీ తక్కువ క్యాపిటలైజేషన్ అడుగును ఉంటాయి చూసారా కంపెనీలు, ఏషియన్ పెయింట్ కానీ జొమాటో కానీ ఇట్లా చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి చూసారా, అవి పెరగడానికి తగ్గడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అవును. ఒకవేళ ఈ కింద కంపెనీలు ఎక్కువ పెరిగినాయి అనుకోండి, మీరు ఈక్వల్ వెయిట్ ఇచ్చావు కాబట్టి అవి పెరిగాయంటే నీకు బాగా పెరుగుతుంది ఎన్ఏవి. అవును. ఒకవేళ పడిందంటే కూడా ఎక్కువగా పడుతుంది. నువ్వు క్యాపిటలైజేషన్ ప్రకారం ఉన్నావంటే అవి తక్కువ ఉంటాయి, దాని యొక్క వాటా తక్కువ. అది పెరిగినా తగ్గినా కూడా అంతగా రిఫ్లెక్ట్ కాదు, ఎందుకంటే ఈ రిలయన్స్ టీసీఎస్ కొట్టేస్తాయి వాటిని. అందుకని ఈక్వల్ వెయిట్ అనేది ఒకటి తెచ్చాడు. ఓకే. ఇంకొకటి ఇంకా తెలివి ఏం చేశాడంటే టాప్ 10 నిఫ్టీ టాప్ 10 ఫండ్ అని ఇంకొకటి తెచ్చాడు. ఓకే. వాడు ఏం చేశాడంటే సేఫ్టీ ముఖ్యం, ఏనుగు సచ్చినా బతికిన 10,000. ఇప్పుడు ప్రవీణ్ ఉన్నాడు, ఆయన ఎక్కువ రిస్క్ తీసుకోడు. ఈ అడుగునున్న కంపెనీలు కొంచెం రిస్కీ నా కొడుకులు, అతి చేస్తుంటారు వీళ్ళు. పెరిగినా జమ్మని 10% పెరుగుతుంది, పడినా కూడా 10% దమ్మని పడుతుంది. ఎందుకు వచ్చిందంట, మనకు కావాల్సింది ఈక్విటీ ఎక్స్పోజర్, టాప్ కంపెనీలో టాప్ క్యాపిటలైజేషన్, మార్కెట్ లీడర్స్ వీళ్ళలోనే పెడదాం అనుకునే వాళ్ళ కోసం టాప్ 10 నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అని ఒకటి తెచ్చాడు. దాంట్లో ఏం చేస్తాడు, ఎవరెవరైతే టాప్ 10కి వస్తారో వాళ్ళను మాత్రమే కొంటాడు. అర్థమైందా సార్? అది ఒక ఫండ్. సో ఇలాంటి ఫండ్స్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి. ఇవన్నీ ప్యాసివ్ ఫండ్స్, వీటిలో మీరు చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో రేషియో, వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ రేషియో అంటారు, వాడు పెట్టే ఖర్చు. వాడు ఫండ్ మేనేజర్కి చాలా తక్కువ డబ్బులు ఇస్తారు, ఎందుకంటే ఒరే బాబు నువ్వు ఏం రీసెర్చ్ చేయట్లేదు, కంపెనీలన్నీ వాడు ఆల్రెడీ సెన్సెక్స్ వాడు నిఫ్టీ వాడు ఇచ్చాడు, అవే పెడుతున్నావు కదా, నీకెందుకు పైసలు అనేసి తక్కువ ధరకు మీకు లభ్యమవుతాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మనం చెప్పాలనుకునే సజెషన్ కూడా మన యొక్క ఆడియన్స్కి ఏంటంటే, బాబు మీరు ఫస్ట్ టైం షేర్ మార్కెట్లకు అడుగు పెడుతున్నారంటే నేరుగా షేర్లు కొనకండి, మ్యూచువల్ ఫండ్ మార్గం ద్వారా ఇండెక్స్ ఫండ్ లో పెట్టండి. వెరైటీ కావాలంటే సో ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ లో ఇండెక్స్ ఫండ్ అనేది వన్ ఆఫ్ ద కేటగిరీ, అంతేనండి? వన్ ఆఫ్ ద కేటగిరీ. సో అట్లా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇండెక్స్ ఫండ్ తో పాటు ఇంకా ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉన్నాయంటే కుప్పలు కుప్పలు ఉన్నాయి సార్. ఓకే ఓకే. హైలైట్ అయింది మాత్రం ఇండెక్స్ ఫండ్. ప్రస్తుతం అయితే నేను టాక్ చేసేది ఓన్లీ ఇండెక్స్ ఫండ్ గురించే మాట్లాడుతున్నా. ఈ ఇండెక్స్ ఫండ్ లో కూడా ఎన్ని వెరైటీ అవన్నీ యూజ్ చేస్తారు చేయరు, ఏదో పేరుకు ఉన్నాయంటే ఉన్నాయి. సో వాటి గురించి నేర్చుకోవాల్సిన అవసరం కూడా కాదు, ఓవరాల్ గా అయితే చాలా ఉంటాయని అనుకుందాం మనం. చాలా ఉన్నాయి కాబట్టి ఇండెక్స్ ఫండ్ మనం ప్రస్తుతానికి అయితే జనాలకు అందరికీ రికమెండ్ చేస్తున్నాము. ఓకే ఓకే. సో ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే, ఎక్కడైతే ఎక్స్పెన్సెస్ రేషియో తక్కువ ఉన్నాయో అది కొనుక్కుంటే చాలు, ఎందుకంటే మనకు అనవసరం. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ రేషియో కూడా వీళ్ళు ఏం చేశారంటే క్యాప్ పెట్టారు, మాక్సిమం 2.25% మాత్రమే వసూలు చేయాలా. ఇప్పుడు 2.25% అనేది ఏం స్మాల్ అమౌంట్ ఏం కాదు. ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ అయితే దారుణం అండి, వాళ్ళు ఏమంటారంటే సిప్స్లో వైఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సిప్స్, స్టాప్ సిప్స్ అంటారు. నువ్వు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే 2.25% వాడు తింటున్నాడు, వాడికి ఎందుకు ఇవ్వాలి, నువ్వు నేరుగా నువ్వే షేర్లు కొనుక్కుంటే మొత్తం డబ్బులు నీకే వస్తాయి కదా అంటాడు. కానీ అది వెరీ రాంగ్ అండి. దయచేసి చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్కి టైం ఉండదు, ఓపికగా వాళ్ళు షేర్లు కొనలేరు, వాళ్ళ యొక్క మనస్తత్వం కూడా నష్టం వచ్చి భరించలేరు. కాబట్టి వాళ్ళకు మనం ఇచ్చే సలహా ఏంటంటే, బాబు మీరు 8 ఏళ్ళకి 10 ఏళ్ళకి, అది మీ అబ్బాయి పెళ్ళి కావచ్చు, అమ్మాయి చదువు కావచ్చు, నీ రిటైర్మెంట్ కావచ్చు, ఒక ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, ఇవన్నీ 8 నుంచి 10 సంవత్సరాల పైన ఉన్న వాటికన్నిటికీ నువ్వు డబ్బులు ఆదా చేసుకోవాలంటే నీకు ఉన్నటువంటి సులభమైన మార్గం, చీపెస్ట్ వే వచ్చి మ్యూచువల్ ఫండ్స్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. నెలకు కానీ వారానికి కానీ డబ్బులు వేసుకుంటా ఉండే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. నీకు రిస్క్ భయం ఉంది, సిప్ అంటాం షార్ట్ ఫామ్ లో, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సిప్ అంటాం. అంటే ఇదేంటంటే సిస్టమేటిక్ గా పోతుంది. ఇప్పుడు ఒక నెలలో ఒక రోజు ఎక్కువ ఉంటుంది, ఒక రోజు తక్కువ ఉంటుంది, అవన్నీ టైమింగ్ చేయాలంటే మన వల్ల కాదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఏదో ఒక రోజు చూస్ చేసుకోండి, 5వ తేదీ 10, 15, 20 డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రోజు బ్యాంక్ నుంచి ఆటోమేటిక్గా కట్ అవుతుంది, మీకు యూనిట్స్ పడుతూ ఉంటాయి ఎన్ఏవి ప్రకారం, అది అక్యుములేట్ అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, మీకు కాస్ట్ యావరేజింగ్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నా ఫ్లక్చుయేషన్స్ ఉన్నా అవన్నీ యావరేజ్ అయిపోయి మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్, ఇప్పుడు
ఎప్పుడు కూడా ఇండెక్స్ 45 డిగ్రీస్తో పెరగదండి. ఓకే. 45 డిగ్రీస్తో వాల్ ఉండదు. ఒకసారి పైకి వెళ్తుంది, ఒకసారి కిందికి వెళ్తుంది, పైకి కిందికి పోతుంది. కానీ ఇవన్నిటిని డౌన్స్ను కానీ అప్స్ను కానీ కనెక్ట్ చేస్తా లైన్ గీసామనుకోండి, ఇట్ ఈస్ డెఫినెట్లీ 45 డిగ్రీస్ కాకపోయినా ఒక 30 డిగ్రీస్ ఉంటుంది. ఇంకొన్నిసార్లు షార్ట్ పీరియడ్లో 70 డిగ్రీస్ 75 డిగ్రీస్ కూడా పోతుంది. మరి 90 డిగ్రీస్ పోదు, 75 డిగ్రీస్ దాకా కూడా పోయి మంచి రిటర్న్స్ వస్తాయి. అందుకని మనం లాంగ్ టర్మ్ మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, సిప్ ద్వారా చేయండి అని చెప్తాను. ఇప్పుడు నేను ఓన్లీ ఇండెక్స్ ఫండ్స్ కవర్ చేస్తాను. అడిషన్ అండి. సో దీనికి డిమాట్ అకౌంట్ అవసరం లేదు, జస్ట్ ఫర్ క్లారిఫికేషన్. అబ్సల్యూట్లీ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎవరైనా నేను షేర్ మార్కెట్లలో నేరుగా ఇన్వెస్ట్ చేయను, నాకు వద్దు రామనాథ్ రెడ్డి గారు, కేవలం మ్యూచువల్ ఫండ్స్ చాలు నాకు అనుకుంటే డిమాట్ అవసరమే లేదు. ఫండ్ హౌస్ నుంచి నేరుగా యూనిట్స్ వస్తాయి, వాటి స్టేట్మెంట్ ఉంటుంది, అది ఎనఫ్. మీరు దానికి మంచిగా ఒక లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే చాలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అడిగి పోయి చూసుకోవచ్చు. దానికి మీ సేవింగ్స్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. నువ్వు కొనాలన్నా అమ్మాలన్నా సేవింగ్స్ అకౌంట్లో నుంచే డబ్బులు పోతాయి. వేరే వాడు ఎవడో వచ్చి, నైజీరియా వాడు వచ్చి మిమ్మల్ని మోసం చేసి డబ్బులు తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే కొత్త బ్యాంక్ యాడ్ చేయాలంటే చాలా కష్టం దాంట్లో. అందుకని ఇది సేఫ్, ఎవరు దొంగలించారు, మంచి ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఈఎంసీ వాడు వాడికి కూడా డబ్బులు కావాలి కదా, కేవలం ఇండెక్స్ ఫండ్ కొడితే డబ్బులు రావు. అందుకని వీడు ఏం చేస్తారంటే మంచి మంచి ఫ్యాన్సీ నేమ్స్తో కొన్ని స్కీమ్స్ పెడతాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసి ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ అంటాడు. ఓకే, అది కూడా ఒక రకంగా వన్ ఆఫ్ ద మార్కెటింగ్. మంచి పాయింట్. 50 ఎలాగో దీనికి ఒక పేరు పెట్టారు, వేరే పేరు. ఇంకొకటి అయితే ఇంతకుముందు స్టాండర్డ్ చార్టర్డ్ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్ అని ఒకటి పెట్టాడు. ఇట్లా రకరకాల ఫ్యాన్సీ నేమ్స్ తో వీళ్ళు వస్తారు. అందులో 20-30 కంపెనీస్ ఉంటాయి, లిస్ట్ చేసి పెడతారు. అబ్సల్యూట్లీ. వాడు కూడా వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు ఐసిఐసి ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ అంటే ఏంటంటే, ఇవి బ్లూ చిప్ కంపెనీస్ అండి. మామూలుగా ఈ క్యాసినోస్లో చిప్స్ ఇస్తారండి. మీరు ఇప్పుడు క్యాసినో వెళ్ళింటారు, జస్ట్ నేను ఎంకరేజ్ చేయట్లే ఎవరిని, మీరు క్యాసినో పోవద్దండి, జస్ట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాము. ఇప్పుడు మనం ఏదైనా క్యాసినోకి పోయినామంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ప్రతి చోట చిల్లర ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆడ నోట్లు పెట్టడానికి అవ్వదు. మనం ఫస్ట్ క్యాసినోలోకి పోయి వాళ్ళ దగ్గర చిప్స్ కొనుక్కుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది 100 రూపాయలతో ఆడతారు, కొంతమంది 1,00,000 రూపాయలతో ఆడతారు. వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి రకరకాల కలర్స్ చిప్స్ ఇస్తారనమాట. మీరు ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ చిప్ వచ్చి బ్లూ అనమాట. బ్లూ చిప్ వచ్చి ఒకటి 1000 రూపాయలు ఉంటుంది. అదే వైట్ చిప్ అయితే 10 రూపాయలు ఉండొచ్చు. జస్ట్ నాకు తెలియదు, నేను చెప్తాను. కానీ హైయెస్ట్ వాల్యూ ఉండే చిప్ను బ్లూ చిప్ అంటారు. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చి నేను ఆడాలనుకుంటానంటే ఓకే అని కొన్ని ఒక 10 బ్లూ చిప్స్, ఒక 100 రెడ్ చిప్పులు, ఒక 1000 వైట్ చిప్స్ ఇస్తారు. మీరు అది తీసుకోండి, ఎక్కడ కావాలంటే అక్కడ చిప్స్ వేసేస్తాను అంటే వాడు మళ్ళీ నీకు గెలిచావంటే నీకు మళ్ళీ చిప్స్ ఇస్తాడు. ఆ చిప్స్ అన్ని బ్యాగ్లో వేసుకొని చివరిగా నువ్వు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ చిప్స్ ఆ కౌంటర్లో ఇస్తే వాళ్ళు దాన్ని నీకు క్యాష్ రూపంలో ఇస్తారు. సో బ్లూ చిప్ అనేది హైయెస్ట్ వాల్యూ. సో ఆబ్వియస్లీ ఐసిఐసి ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ అనేది వాడి ఉద్దేశం ఏంటంటే హైయెస్ట్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీల్లో పెడతానంటాడు. నన్ను ఏమంటాడంటే, రామనాథ్ రెడ్డి ఇండెక్స్ ఫండ్లో ఏం పెడతావా, వాళ్ళు ఇండెక్స్ మార్చరు, అలానే ఉంటాయి. ఈ ఇండెక్స్ ఫండ్లలో కూడా మేము రీసెర్చ్ చేసి దీంట్లో బాగా ఎవడు ఉన్నాడు, బాగా ఎవడు లేడో వాడిని ఎలిమినేట్ చేసేసి మంచి కంపెనీని మాత్రం పడతాము, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం, నీకు బ్రహ్మాండంగా రిటర్న్స్ ఇస్తాము అని అంటాడు. సో ఈ ఫండ్స్ కూడా ఏం చేస్తారంటే కంపేర్ చేస్తారు, మీకు వాళ్ళ యొక్క ఫ్యాక్ట్ షీట్స్ అని ఇస్తారనమాట. నెల ఇస్తారు మీకు. వాడికి ఏదో దాంతో బెంచ్ మార్క్ ఉండాలి కదా, వాడు నిఫ్టీతో చూపిస్తాడు. నిఫ్టీ 50 10% ఇచ్చింది 1 yearలో. మా ఐసిఐసి బ్లూ చిప్ వాళ్ళు 15% ఇచ్చారు. అదే 3 yearsలో వీళ్ళు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 12% ఇచ్చింది, కానీ మా ఫండ్ వచ్చి 16% ఇచ్చింది. ఇట్లా కంపారిజన్ చూపిస్తాడు. ఒకవేళ 5 yearsలో నిఫ్టీ కొంచెం తగ్గింది, కానీ మా కంపెనీ మాత్రం తగ్గలేదు, ఇంకొంచెం పెరిగింది అని వీళ్ళు కంపారిజన్ చూపించి, సో నిఫ్టీని బీట్ చేస్తా మేము రిటర్న్స్ ఇస్తున్నాము కాబట్టి ఇట్ ఈస్ వర్త్ ఇన్వెస్టింగ్ ఇన్ మై ఫండ్ అని వాళ్ళు సేల్స్ చేస్తారు. ఇలాంటి వాటిలో ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం మార్జిన్ ఎక్కువ తీసుకుంటారు. ఏఎంసీ అనేది కూడా చారిటీ కాదు, యాజ్ ఏ టోల్డ్ ఏఎంసీ ఇస్ ఆల్సో లిస్టెడ్ కంపెనీ. వీడు కూడా ప్రతి సంవత్సరం. క్వశ్చన్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ లో 20 కంపెనీస్ లిస్ట్ చేశారు, కొంతమంది ఇన్వెస్ట్ చేశారు, అది ఫిక్స్డ్ ఉంటుందా లిస్ట్? ఆ కంపెనీస్ ఎప్పటికప్పుడు మారుస్తుంటారా వాళ్ళు, లాభాలు దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ బట్టి మారుతుంటుందా? అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. చర్నింగ్, దీన్నే చర్నింగ్ రేషియో అంటారు. ఓకే, ఈ చర్నింగ్ రేషియో అనేది కూడా మనకు చూపిస్తారు. ఇంకా షేర్ పీ రేషియో అని ఒకటి ఉంది, స్టాండర్డ్ డీవియేషన్ అనేది కూడా ఒకటి ఉంది.
ఇవి మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసేటప్పుడు వాటి జోలికి వెళ్దాము. ఓకే. ఓకే. తప్పకుండా. ఆహా. ప్రస్తుతానికి మాత్రం మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేది ఏంటంటే, ఫండ్ మేనేజరు మరీ ఫ్రీక్వెంట్ కాకపోయినా కూడా హ్మ్. ఆ చర్నింగ్ అనేది చేస్తూ ఉంటాడండి. ఒక కంపెనీ బదులు ఇంకొక కంపెనీ, ఇంకొక కంపెనీ బదులు ఇంకొక కంపెనీ మారుస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. అదానీ కంపెనీస్ అన్నిటి మీద ఏదో వీళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్, మ్యానిపులేషన్, షేర్ వాల్యూలు చేశారని అన్నారు. వెంటనే అది పడిపోయింది. కారణం ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా కొన్ని అమ్మేశారు వాళ్ళ స్టేక్ని. అందువల్లే ఆ షేర్ వాల్యూ పడిపోయింది అనమాట. హ్మ్. సో ఇది యాక్టివ్గా వాళ్ళు చేస్తూ ఉండాలి. అది ఫండ్ మేనేజర్ డ్యూటీ. ఒకవేళ వాడు యాక్టివ్గా చేయలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ ఏ కంపెనీలు అయితే వీడు ఫోల్డ్ చేశాడో ఆ షేర్ వాల్యూ పడిపోయిందంటే దాని ప్రకారం వీడి యొక్క ఎన్ఏవి వాల్యూ కూడా పడిపోతుంది. ఓకే. ఇప్పుడు ఐసీసీ బ్లూ చిప్ వాటి దగ్గర అదానీ ఎంటర్ప్రైజెస్ ఉంది అనుకుందాం. అదే రకంగా అదానీ పోర్ట్స్ ఉంది అనుకుందాం. వీడు కనుక వీటిని అమ్మకుండా గమ్మున కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీడి యొక్క షేర్ వాల్యూ పడిపోయిందంటే వీడి యొక్క నెట్ అసెట్ వాల్యూ ₹10 ఫేస్ వాల్యూ ఉండేది 20 అయింది అనుకుందాం. అది 20 కాస్త 18 అవుతుంది. హుహు. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ షేర్స్ను అమ్మడం, కొనడం, మార్చడం చేస్తూ ఉండాలి. ఓకే. దాన్నే మనము చర్నింగ్ రేషియో అంటాము. షేర్పీ రేషియో అనేది ఒకటి ఉంది, స్టాండర్డ్ డివియేషన్ ఒకటి ఉంది. వీటిని బట్టి ఆ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ను మనం డిసైడ్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేయాలా చేయకూడదా అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే. అయ్యా రామ్నాథ్, మాకు అంత టైం లేదు, ఆ రేషియోలు గీషియోలు అని నేను చూడలేనయ్యా, నా వల్ల కాదనుకుంటే మీరేం చేయొచ్చు అంటే, మనకు మంచి మంచి వెబ్సైట్స్ ఉన్నాయండి. మన హైదరాబాద్ ఆయన అనుకుంటా ధీరేంద్ర కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాల్యూ రీసెర్చ్ అని ఒక మంచి పోర్టల్ పెట్టాడు. అది నేను చూపించబోతున్నా మీకు. అక్కడికి వెళ్తే మీరు వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఫండ్కు రేటింగ్స్ ఇచ్చాడు ఆయన. ఏ ఫండ్ అయితే మంచిదో దానికి 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. ఓకే. తక్కువ ఉండే కొద్దీ 4, 3, 2, 1 అట్లా స్టార్స్ తగ్గిస్తూ వస్తారు. హ్మ్. అది మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. మీకు ఓకే. గుర్తుందని స్టార్టింగ్లో చెప్పా, ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారంటే మీరు అట్లీస్ట్ క్వార్టర్లీ వన్స్ హ్మ్. వెళ్ళి మార్నింగ్ స్టార్ అని ఇంకోటి ఉంది, వాల్యూ రీసెర్చ్ ఉంది, నేను మీకు వాల్యూ రీసెర్చ్ చూపిస్తాను. అక్కడికి వెళ్ళి ఆ యొక్క స్కీమ్ ఓకే. ఓకే. స్టార్లు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలా. అది 5 స్టార్లోనే ఉంటే ఓకే, మీరు కంటిన్యూ చేయండి. ఒకవేళ 5 స్టార్ లేకుండా 4 స్టార్, 3 స్టార్ దిగింది అనుకోండి, హ్మ్. ఎందుకు దిగిందని చూసుకొని దాని ప్రకారం మీరు మార్చుకోవడం. కానీ 3 స్టార్ అంటే అదేం బ్యాడ్ ఏం కాదండి. ఇప్పుడు ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే, ఒక కొత్తగా జొమాటో వాడు వచ్చినప్పుడు వాని షేర్ను నేను కొంటాను. హ్మ్. జొమాటో షేర్ ఉన్నప్పుడు అది షేర్ పర్ఫార్మెన్స్ అంత బాగుండదు. ఓకే. ఓకే. ఒక సంవత్సరం వాడు నష్టాలు ఇవ్వచ్చు. అప్పుడు హ్మ్. ఏమవుతుంది, మీ ఎన్ఏవి వాల్యూ తగ్గుతుంది. ఈయన కూడా స్టార్ తగ్గిస్తాడు. హుహు. కానీ మరుసటి సంవత్సరం జొమాటో షేర్ కనుక దూసుకుపోయింది అనుకోండి, హ్మ్. అప్పుడు వీటిది ఎన్ఏవి వాల్యూ పెరుగుతుంది. ఓకే. కాబట్టి మనం బ్లైండ్గా ఏది అమ్మాల్సిన అవసరం లే. మ్యూచువల్ ఫండ్స్ అనేటివి కన్విక్షన్ ఉందంటే కొన్ని రోజులు పెట్టుకోండి. హుహు. మరీ మీరు న్యూస్లో కనుక ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి బ్యాడ్గా రావడం, ఇట్లాంటి ఏమైనా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అలాంటివి వచ్చినప్పుడు మాత్రమే దాని నుంచి మీరు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇది 3 స్టార్ ఉంది, ఐ డోంట్ వాంట్ అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ను ఆపండి. ఓకే. ఓకే. కానీ మీ యొక్క కార్పస్ దాంట్లో ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1000 చొప్పున 50 నెలలు కట్టారనుకోండి, 50,000 ఉంటుంది. ఆ హ్మ్. 50,000 కాస్త 60,000, 65,000 అయి ఉంటుంది. దాని ఓకే. మాత్రం అలానే ఉంచండి, ఎగ్జిట్ అవ్వద్దండి. ఓకే. ఓకే. కొత్త ఇన్వెస్ట్మెంట్ దాంట్లో చేయకండి. ఓకే. ఇంకొక దాంట్లో దేంటైతే 5 స్టార్ రేటింగ్ ఉందో దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఉండొచ్చు. ఓకే. అది. క్లియర్. ఇప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంది, క్లియర్. ఇందులో ఏమేమి స్కీమ్స్ ఉంటాయనేది ఒక ఐడియా వచ్చింది అని అవును. అనుకుంటున్నాను. అవునండి. ఇంకొక క్వశ్చన్ ఏదో అడిగారు, అది కూడా అడగండి, చెప్తాను. హ్మ్. ఇంతే అండి. ఇంతే. నేను కొత్తగా టర్మినాలజీ వచ్చినప్పుడు నేను అడుగుతాను. సో, ఆ, ఆల్మోస్ట్ కవర్ అయిపోయాయి. సో మీరు ఈక్విటీ అంటే ఏందని అడిగారు, మళ్ళీ స్టాక్ తర్వాత ఎన్ఏవి అంటే నెట్ స్టాక్ అసెట్ మార్కెట్ వాల్యూ అని చెప్పారు. ఓవరాల్ అది స్టాక్ మార్కెట్ అది అర్థమైపోతుంది. స్టాక్ మార్కెట్ అంటే సంతనే ఇంకేం లేదు. తర్వాత మ్యూచువల్ ఫండ్ అంటే ఏంది అని అడిగారు, దాని గురించి కూడా చెప్పాము మనము. దానికి ఇట్లా రిలేటెడ్ రకరకాల స్కీమ్స్ అమ్ముతూ ఉంటారు వీళ్ళు. మ్యూచువల్ ఫండ్స్ గురించి మళ్ళీ ఇంకా డీటెయిల్గా చేద్దాం సార్, ఎందుకంటే ఇప్పుడు బ్లూ చిప్ అని చెప్పాము, అది ఏమైతుందంటే అది మెగా లార్జ్ క్యాప్ ఫండ్ అని అంటారు. ఓకే. మళ్ళా తర్వాత ఏంటంటే లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది, హ్మ్. లార్జ్ క్యాప్ తర్వాత మిడ్ క్యాప్ ఫండ్ ఉంది, మిడ్ ఓకే. క్యాప్ ఫండ్ తర్వాత స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది, హ్మ్. స్మాల్ క్యాప్ కంటే కింద మైక్రో క్యాప్ ఫండ్ అనేది ఉంది. మైక్రో క్యాప్, యాజ్ ద నేమ్ సజెస్ట్, దాని యొక్క క్యాపిటలైజేషన్ వచ్చి చాలా తక్కువ ఉంది. అంటే అవి చాలా చిన్న కంపెనీలు. చాలా హ్మ్. చిన్న కంపెనీ అంటే చిన్న ఫీల్డ్లో, అప్కమింగ్ ఫీల్డ్లో వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు ఏఐ అని కొత్తగా ఒకటి తీసుకొచ్చారు ఫీల్డ్, హ్మ్. ఏఐ. సో ఏ ఏ కంపెనీలు అయితే ఏఐలో పనిచేస్తున్నాయో హ్మ్. అవి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, ఆర్ మైక్రో క్యాప్ ఫండ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ ఫీల్డ్ అనేది ఇంకా విస్తరించలేదు. ఓకే. ఇప్పుడు బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకోండి, ఇన్ఫోసిస్. హ్మ్.
ఆ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ అనేది ఎవ్రీవేర్ ఇట్స్ ఆల్రెడీ దే. దాదాపు సగం బ్యాంకులు ఇన్ఫోసిస్ వాళ్ళు తయారు చేసినటువంటి సాఫ్ట్వేరే వాడుతూ ఉంటారు. ఆ ఫీల్డ్ అనేది ఆల్రెడీ పెద్దది అయిపోయింది, దాంట్లో ఇంకా గ్రోత్ లేదు, అందుకనే అది లార్జ్ క్యాప్ అయిపోయింది. కానీ అనేది కొత్తగా వచ్చింది. సో ఇట్లాంటి మైక్రో క్యాప్ ఫండ్లో ఏంటంటే అవి క్లిక్ అంటే ప్రాఫిట్స్ జూమ్ అయిపోతాయి, అది విస్తరిస్తుంది. అనేది ప్రస్తుతం మనం ఒక చోట వాడుతున్నాం అనుకోండి, అన్ని ఫీల్డ్లకు అది విస్తరించిందంటే అప్పుడు పెద్దది అయిపోతుంది. అప్పుడు ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ పెరిగిపోతాయి. అప్పుడు అదేమవుతుంది, మిడ్ క్యాప్ అవుతుంది, మళ్ళీ తర్వాత లార్జ్ క్యాప్ అవుతుంది, తర్వాత మెగా లార్జ్ క్యాప్ కూడా అవుతుంది. సో ఆబ్వియస్గా ఈ యొక్క మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్ అనేటివి హై రిస్క్, హై రిటర్న్ ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఉన్న కంపెనీలు, ఫర్ ఎగ్జాంపుల్ టుమారో లేదు, బొంగు లేదు, ఏం అంత చెత్తది అనుకునేంతగా ఏం అది లేదని అనుకోండి, ఈ కంపెనీని మూతపడతాయి. సో ఈ కంపెనీలో ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ డబ్బులన్నీ జీరో అయిపోతాయి. కాబట్టి ఈ క్యాపిటలైజేషన్ ప్రకారం కూడా మనకు రిస్క్, రివార్డు ఉంది. అందుకని మనం ఏం చెప్తున్నామంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక సపరేట్ డిస్కషన్ పెడతాము. ప్రస్తుతానికైతే మీరు బ్లైండ్గా ఏ దాంట్లో పెట్టకండి, దాని గురించి పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయండి. నేనేమంటానంటే ప్రస్తుతానికి మాకు ఈజియెస్ట్, సింప్లెస్ట్ ఫండ్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్. ఇండెక్స్ ఫండ్ చూస్ చేసుకోండి. మీకు కొంచెం డైవర్సిఫికేషన్ కావాలంటే ఈక్వల్ వెయిట్ ఫండ్ ఇలాంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారంటే మంచి రిటర్న్ వస్తుందండి. ఐ థింక్ ఇప్పుడు థియరీ ఎక్కువ మాట్లాడాము, ఒకసారి మన ప్రేక్షకులకు చూపిద్దాం ఏ రకంగా నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎందులో ఇన్వెస్ట్ చేస్తా, దాని గురించి ఎలా స్టడీ చేస్తాం అనేది. ఇఫ్ యూ అలో మీ, ఐ విల్ షేర్ మై స్క్రీన్ అండ్ ఐ విల్ షో యూ. ప్రవీణ్ గారు, ఓకే, మీరు చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పానంటే వాల్యూ రీసెర్చ్ అనేది చెప్పాను. ఇది ధీరేంద్ర కుమార్ వాళ్ళది. ఇక్కడ చూసే ఉంటారు మీరు వాల్యూ రీసెర్చ్. సింపుల్ గా మీరు valueresearch.com అని కొట్టేస్తే ఇది ఓపెన్ అవుతుంది సార్. ఇప్పుడు దీంట్లో ఇక్కడ చాలా ఉందండి వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బికాజ్ మనకు టైం లిమిటెడ్ ఉంది కాబట్టి నేను మీకు సింపుల్ గా చూపిస్తాను. ఇక్కడ సెర్చ్ అనే బటన్ ఉంటుంది సార్. ఈ సెర్చ్ బటన్ లోకి వెళ్ళి నేనేం చేశానంటే నిఫ్టీ 50 మనం ఏమనుకున్నాం, ఇండెక్స్ ఫండ్స్ చాలు మనకు, ఎందుకు వాటి ఎక్స్పెన్సెస్ రేషియో తక్కువ. ఇప్పుడు నేను బ్లూ చిప్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ లో పెట్టాను అనుకోండి, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్ లో పెడితే దాని ఎక్స్పెన్సెస్ రేషియో 2.5% అట్లా ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు 10% లాభం వచ్చిందంటే అందులోంచి 2.5% వాళ్ళకి పోతుంది, మనకు తక్కువ వస్తుంది. మనము వీఆర్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ ద ఇండెక్స్ రిటర్న్స్. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఇండెక్స్ ఫండ్ లోనే సేవ్ చేసుకుందాం, ఎందుకంటే దాని యొక్క ఎక్స్పెన్సెస్ రేషియో తక్కువ. ఓకే, ఇప్పుడు ఈయన వాల్యూ రీసెర్చ్ ధీరేంద్ర కుమార్ ఏం చేశారంటే దీనికి 3 ఇచ్చారండి రేటింగ్. వెన్ కమ్స్ టు ఇండెక్స్ ఫండ్స్ మీరు రేటింగ్ గురించి పట్టించుకోవద్దండి అని సజెషన్ ఇస్తాను. ఓకే, ఇక్కడ గ్రాఫ్ ఉంచండి. 1 year రిటర్న్ ఎలా ఉంది, 3 years రిటర్న్ ఎలా ఉంది, 5 years రిటర్న్ ఎలా, 10 years, ఆల్ టైమ్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. నువ్వు కష్టం అని కూడా ఇచ్చాడు, మార్చాలనుకుంటే మనం మార్చుకోవచ్చు. కానీ ప్రస్తుతం అవన్నీ చూడం మనం. ఇక్కడ చూడండి, ఇండెక్స్ చూసే ఉంటారు మీరు, ఈ వారం రోజుల్లోనే భారీగా పెరిగినాయండి. మీరు చూసారా? ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి కంటిన్యూస్ గా పడి ఇక్కడ దాకా పడిపోయింది, కానీ ఈ తక్కువ పీరియడ్ లోనే మళ్ళీ రైజ్ అయింది. కాబట్టి అందుకని నేనేమంటానంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం కొనుక్కుంటూ పోయామంటే అవి మంచిగా యావరేజ్ అయిపోయి మంచి రిటర్న్ వస్తుంది సార్ మనకు. ఇంకొంచెం కిందికి వెళ్తే వీళ్ళు ఏం చేశారంటే రిస్కోమీటర్ అనేది ఇచ్చారండి. చూడండి, దిస్ ఫండ్ హ్యాస్ వెరీ హై రిస్క్. ఎందుకని, మనం ఇన్వెస్ట్ చేసేది ఈక్విటీస్ లో కాబట్టి ఇది వెరీ హై కేటగిరీ కిందకి వస్తుంది. ఇప్పుడు నేను బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని చెప్పా, దాంట్లో అయితే ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది. అలాంటివి మోడరేట్ రిస్క్ కిందకి వస్తాయి. లేదా బాబు మాకు అంత రిస్క్ కూడా తీసుకోలేను అంటే లో రిస్క్ అనేది ఏంటంటే కార్పొరేట్ బాండ్ ఫండ్స్ అనేవి వస్తాయి, అవి ఇక్కడ పడతాయండి. ఇంకా తర్వాత ఇంకా తక్కువ రిస్క్ కావాలి నాకు, ఏమి వద్దు, ఇట్ షుడ్ బి లైక్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్, నాకు గ్యారంటీ ఉండాలా అనుకుంటే ఇక్కడికి రావాలా లోకి. ఆ లోలో ఏ వస్తాయంటే లిక్విడ్ ఫండ్స్ అండ్ సేవింగ్స్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్ అని ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా టీ బిల్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏం రిస్క్ ఉండదు, దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మీరు చూడండి, ఇండెక్స్ ఫండ్ కూడా వీళ్ళు వెరీ హై రిస్క్ అనే అంటున్నారు. కానీ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ సమ్ వాట్ బెటర్ కంపేర్ టు చెర్రీ పికింగ్ ఆఫ్ సమ్ ఫండ్స్ బై లార్జ్ క్యాప్ ఫండ్స్. కాబట్టి
ఇండెక్స్ ఫండ్స్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈయన చూసారా, ఇక్కడ కంపారిజన్ కూడా ఇస్తారండి ఆయన, పీర్ కంపారిజన్. ఐసిసి ప్రుడెన్షియల్ నిఫ్టీ 50కి 3 స్టార్లు ఇచ్చారు. అదే యూటీఐ నెక్స్ట్ 50 అన్నాడు, ఇది తప్పు, ఇది నెక్స్ట్ 50 రాకూడదు ఇక్కడ. తర్వాత డిఎస్పి నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్, మీకు గుర్తుందా ఈక్వల్ వెయిట్ అని చెప్పాను నేను, ప్రతి కంపెనీకి సేమ్ వెయిటేజ్ ఉంటుంది, దానికైతే 4 స్టార్ ఇచ్చారండి. మళ్ళీ హెచ్డిఎఫ్సి వాడు కూడా ఈక్వల్ వెయిట్ పెట్టిన దానికి 4 స్టార్స్ ఇచ్చారు. మళ్ళీ కోటక్ అనేది ఒకటి ఇచ్చాడు నిఫ్టీ 50 నెక్స్ట్ 50 అన్నాడు, ఇది కూడా తప్పు. ఇది నెక్స్ట్ 50 అంటే క్యాపిటలైజేషన్ వచ్చి తర్వాత కంపెనీలో. ఇప్పుడు ప్రతి కంపెనీకి మనం క్యాపిటలైజేషన్ ఇచ్చుకుంటూ వచ్చాం అనుకోండి, ఒకటి నుంచి డిక్రీజింగ్ ఆర్డర్ లో 500, 2000 వరకు కూడా ఇస్తారు వాళ్ళు. ఫస్ట్ 50 అనేది నిఫ్టీ 50కి ఇస్తుంది. నెక్స్ట్ 50 అంటే ఏంటి, 51 నుంచి 100 వరకు ఉన్న క్యాపిటలైజేషన్ ఆ ఫండ్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్పెన్సెస్ రేషియో చూసుకోవాలండి. ఐసిఐసి ఇప్పుడు ఇక్కడ 0.19 ఉంది, కానీ కోటక్ వాడికి 0.11 ఉంది. సో ఎవడైతే ఎక్స్పెన్సెస్ రేషియో తక్కువ పెట్టాడో వాడి దగ్గర మనం కొనుక్కోవడం ఉత్తమం. ఎందుకంటే వీళ్ళు చేసే రీసెర్చ్ ఏం లేదు ఇక్కడ. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, ఇండెక్స్ లో ఏమున్నాయో అవే కొంటున్నారు, అదే రేషియో మెయింటైన్ చేస్తున్నారు, అదే క్యాపిటలైజేషన్ మెయింటైన్ చేస్తున్నారు. వీటికి డబ్బులు ఇవ్వడం అనవసరం. ఇప్పుడు 10% రిటర్న్ వచ్చింది అనుకోండి, అందులో నుంచి 0.11 మాత్రమే ఇక్కడ పోతుంది. అదే వీటి దగ్గరికి వచ్చారనుకోండి 0.39 వెళ్తుంది. కాబట్టి మీకు వచ్చే రిటర్న్ ఇంకొంచెం తగ్గుతుంది. కాబట్టి నా దృష్టిలో ఇండెక్స్ ఫండ్స్ కి రేటింగే అవసరం లేదు. ప్రతిదీ యాంఫై సెబీ గైడ్ లైన్స్ కింద పనిచేస్తారు. కాబట్టి ఎవడైతే తక్కువ రేషియోకి ఇస్తున్నాడో వాడి దగ్గర నుంచి తీసుకోవచ్చండి. నేనేం చేశానంటే ఇండెక్స్ ఫండ్స్ లో ఎవరన్నా చీప్ గా ఇస్తున్నారా అని కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను. మీకు గుర్తుందా, మనము మొదట్లో నావీ మ్యూచువల్ ఫండ్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ నావీ మ్యూచువల్ ఫండ్ అనేది స్టార్టెడ్ బై సచిన్ బన్సల్. ఈ సచిన్ బన్సల్ ఏం చేశారంటే ఆయన యొక్క వాటాను ఫ్లిప్కార్ట్ లో వాల్మార్ట్ కమ్మేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన ఊరికే ఉన్నాడు కదా, ఆల్రెడీ మంచి ఎంటర్ప్రినర్, ఏదో ఒకటి కొత్త బిజినెస్ చేయాలని చూస్తారు. కానీ ఆబ్వియస్ గా ఆయన మళ్ళీ ఇట్లా ఇట్లా క్విక్ సేల్ ప్లాట్ఫామ్ మీద చేయడానికి ఉండదు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. అందుకని ఆయన ఏం చేశారంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు, ఏఎంసి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ ఈజ్ నాట్ ఇన్ టు ఏఎంసి, కాబట్టి ఆయన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి వచ్చాడు. ఆయన ఏం చేశారంటే ఫస్ట్ థింగ్, ఈ మార్కెట్ ను బీట్ చేయాలంటే మనం ఏం చేయాలా, ఏదో ఒకటి యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండాలా అని డిసైడ్ చేసుకున్నాడు. ఆయన యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే, అరే బాబు మీరందరూ ఇండెక్స్ ఫండ్స్ నా దగ్గర కొనుక్కోండి, నేను చాలా చీప్గా ఇస్తా అని చెప్పాడు. చీప్గా ఆడ దొరికితే ఆడకు పోదాం, మనం తప్పేముంది. కాబట్టి నావీ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాం. నేను ఏం చేశానంటే సరదాగా నావీ మ్యూచువల్ ఫండ్ ఏముందో చూద్దాం అనేసి ఇక్కడ కొట్టాను మన వాల్యూ రీసెర్చ్ లో. వాల్యూ రీసెర్చ్ లో మనం కొడితే ఏమైంది, నావీ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ చూడండి, దీని యొక్క ఎక్స్పెన్సెస్ రేషియో 0.06, చాలా చీప్. సో ఇది బెస్ట్ అనమాట. మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇండెక్స్ ఫండ్ లో నావీలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే 0.06 వరకు మాత్రమే దొరుకుతుంది. స్టార్స్ గురించి మర్చిపోండి, ఎందుకంటే ఇది ఇండెక్స్ ఫండ్, దీంట్లో మనం స్టార్లు ఎన్ని ఉన్నాయి ఏమనేది పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత ఓకే ఇది ఎందుకని మంచిది, నావీ గురించి కొంచెం చదువుకుందాం మనం అనేసి నేనేం చేశానంటే ఈ నావీ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్కి వెళ్ళానండి. వీళ్ళు బాగా డైవర్సిఫై అవుతున్నారు. ఫస్ట్ యూపీఐ ఇచ్చారు ఒకటి, ఈ యూనిఫైడ్ పేమెంట్, వాళ్ళ మ్యూచువల్ ఫండ్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ అమ్ముతున్నారు, హోమ్ లోన్స్ ఇస్తున్నారు, క్యాష్ లోన్స్ ఇస్తున్నారు అన్ని. ఓకే, దీంట్లో ఇండెక్స్ ఫండ్స్ గురించి వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఏమేమి ఫండ్స్ ఉన్నాయని కూడా చెప్పారు. ఇప్పుడు మీరు ఇక్కడనే మీరు కావాలనుకుంటే క్రియేట్ చేసుకొని మనము కొనుక్కోవచ్చండి. కానీ కొంచెం కిందికి వెళ్ళామనుకోండి, వై టు ఇన్వెస్ట్ నావీ, లో కాస్ట్ అన్నాడు, డైవర్స్ అన్నాడు, సిప్పుల అంశం, ఇంటర్నేషనల్ మార్కెట్స్, రకరకాలు ఉన్నాయి. చూడండి, హౌ టు చూజ్ ఏ మ్యూచువల్ ఫండ్ అనే దాంట్లో కూడా వీళ్ళు ఏం చేశారు, ఫైనాన్షియల్ గోల్ ఏంటి, కాస్ట్ ఏంటి, రిస్క్ అపటైట్ ఏంటి, పాస్ట్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. మీరు చదువుకోవచ్చండి, అది నేను చెప్పాను. తర్వాత హౌ టు ఇన్వెస్ట్ అనే దానికి ఇక్కడ డౌన్లోడ్ ద నావీ యాప్ అన్నాడు. సో యాప్ ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు. మీరేమి వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ఆఫీస్ పోవాల్సిన అవసరం లే, బ్యాంకింగ్ పోవాల్సిన అవసరం లే, చక్కగా యాప్ ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఇంకోటి చెప్పాలండి మీకు, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి స్కీమ్ మనం అనుకున్నాం కదా బోల్డ్ అనే స్కీమ్స్ ఉంటాయని, ప్రతి స్కీమ్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ గ్రోత్, డివిడెంట్ అన్ని ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళను, దాని గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చేసుకున్నాము. మీరు ప్రస్తుతం ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క స్కీమ్ కి 2 ఆప్షన్లు ఉంటాయండి, ఒకటి రెగ్యులర్, రెండోది డైరెక్ట్. ఒకటే స్కీమ్ అది, కానీ దాంట్లో 2 ఉన్నాయి, ఒకటి వచ్చి డైరెక్ట్, ఇంకోటి వచ్చి రెగ్యులర్.
ఓకే. తేడా ఏంటో చెప్తాను. మీరు మ్యూచువల్ ఫండ్ బ్యాంక్ వెళ్ళారనుకోండి, ఎస్బీఐ బ్యాంక్. ఎస్బీఐ వాడు ఏం చేస్తాడంటే, సార్ మ్యూచువల్ ఫండ్ ఉంది, ఇన్వెస్ట్ చేయండి, మీకు బాగా డబ్బులు వస్తాయి అని వాడు అమ్ముతాడు. వాడి దగ్గర నుంచి మీరు కొనుక్కున్నారనుకోండి, వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసి ఇవ్వాలి. అక్కడ పైన కార్నర్ లో బ్రోకర్ అని ఉంటుంది. ఓకే. ఆ బ్రోకర్ దగ్గర ఆల్రెడీ రబ్బర్ సీల్ వేసుకుని ఉంటాడు ఆయన, వాళ్ళ బ్యాంక్. సో అదేమైందంటే, త్రూ డిస్ట్రిబ్యూటర్ నువ్వు కొంటున్నావు కాబట్టి నువ్వు డైరెక్ట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడానికి అవ్వదు. నీకు బై డిఫాల్ట్ రెగ్యులర్ స్కీమ్ వస్తుంది. అలా కాకుండా మీరు నేరుగా ఇలా యాప్ డౌన్లోడ్ చేసుకొని కానీ, లేదంటే ఈ కంపెనీ యొక్క వెబ్సైట్ కానీ వెళ్ళి కొంటే, మీకు అక్కడ బ్రోకర్ లేడని చెప్తే మీకు డైరెక్ట్ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, డైరెక్ట్ స్కీమ్ కొనుక్కోండి అని చెప్తాను. ఎందుకంటే బ్యాంక్ వెళ్ళాలి అంటే వేరే ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం మొబైల్ నుంచి కానీ కంప్యూటర్ నుంచి కానీ చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవాలంటే, డైరెక్ట్ స్కీమ్ కి రెగ్యులర్ స్కీమ్ తేడా ఏంటంటే, డిస్ట్రిబ్యూటర్ కమిషన్. డిస్ట్రిబ్యూటర్ కి కమిషన్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వాడు నీకు మ్యూచువల్ ఫండ్ అమ్మాడంటే వాడు ఊరికినే కూకట్ కమ్మట్లే, వాడు చారిటీ చేయట్లే, నీకు వాడికి కమిషన్ వస్తుంది, వాడికి టార్గెట్ ఉంది. ప్రతి బ్యాంక్ లో ఎంప్లాయీకి ఓకే బాబు నువ్వు ఈ సంవత్సరం 10 లక్షల రూపాయలు విలువ చేసి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి అని టార్గెట్ ఉంది. అందుకని వాళ్ళు మీ వెంట పడతారు. ఎందుకంటే బ్యాంకే కాదు, మంచి ఆదాయం, కమిషన్ వస్తుంది. ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ని నడపాలంటే ఫండ్ మేనేజర్ ఉండాలా, వాడికి ఏవో ఆఫీసులు ఉంటాయి. బై డిఫాల్ట్ ఆ ఏఎంసీకి కొంచెం ప్రాఫిట్ రావాలా, కంపెనీకి సీఈఓ ఉంటాడు, వాడికి జీతం డబ్బులు రావాలా. సో ఇవన్నీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెన్సెస్ కాకుండా ప్లస్ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ ఉండడంతో కలిపి ఉండేది ఎక్స్పెన్సెస్ రేషియో 2.25% కంటే మించకూడదు. అది సెబీ గైడ్లైన్. ఒకవేళ అది అది పెరుగుతుంది అంటే వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళ ఖర్చులను తగ్గించుకోవాలా, కమిషన్ అన్న తగ్గించుకోవాలి. అది రెగ్యులర్ స్కీమ్. డైరెక్ట్ స్కీమ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ డిస్ట్రిబ్యూటర్ కమిషన్స్ 0 అయిపోతుంది. అర్థమైంది సార్? డిస్ట్రిబ్యూటర్ కమిషన్ 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క ఎక్స్పెన్సెస్ రేషియో 2% ఉంటే రెగ్యులర్ స్కీమ్ కి, డైరెక్ట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు అది 2% ఉండదు, 1% ఉండొచ్చు. ఎందుకంటే 1% కమిషన్ పోతుంది. అంటే మీకేమైంది, వాళ్ళ యొక్క ఖర్చులు తగ్గినాయంటే మీకు ఆ ఖర్చు తగ్గింది మీ యొక్క ఎన్ఏవి వాల్యూలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంతకుముందు అనుకున్నట్టు మనం వాళ్ళు 10% కనుక స్కీమ్ రిటర్న్ వచ్చింది అనుకోండి, రెగ్యులర్ స్కీమ్ లో ఏమవుతుందంటే 10% మైనస్ 2% వెళ్ళిపోతుంది, 8% మాత్రమే కనిపిస్తుంది. అదే డైరెక్ట్ స్కీమ్ లో మీరు ఇన్వెస్ట్ చేసింటే 10% మైనస్ 1% ఎక్స్పెన్సెస్ రేషియో పోతుంది, మీకు 9% రిటర్న్ వస్తుంది. మీకు అనిపించవచ్చు ఏమైనా రామారెడ్డి 1% వాట్ ఈస్ దిస్ అని. కానీ నువ్వు 20 సంవత్సరాలు దీంట్లో కనుక ఇన్వెస్ట్ చేశారంటే, మీరు మొదటి సంవత్సరంలో కట్టిన 1% కమిషన్ మీద మీకు కనీసం అది చివరకు 20 ఏళ్ల తర్వాత మోర్ దెన్ 1 lakh 2 lakh అవుతుంది. కాబట్టి ఏది కూడా స్మాల్ అమౌంట్ కాదు. దాని మీద మీరు చక్రవడ్డీ వేసుకుంటా పోయారంటే దట్ విల్ బికమ్ ఏ బిగ్ అమౌంట్. దట్స్ వై నా యొక్క సజెషన్ ఏంటంటే, డైరెక్ట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు కొంతమంది ఉంటారండి మరీ అనామకులు, ఈ వెబ్సైట్ చదవలేరు, రిపోర్ట్స్ చూడరు, రేటింగ్ వాల్యూ రీసెర్చ్కి వెళ్ళి అది స్టార్ రేటింగ్ చూడలేము, మా వల్ల ఏం కాదండి, మేము చాలా ఇల్లిటరేట్, మేము ఇంట్లో కూర్చొని ఉంటాం, లేజీగా ఉంటాం, మాకు ఓపిక లేదు అనుకుంటే, అప్పుడు మీరు ఒక ఏజెంట్ ద్వారా కానీ, ఫైనాన్షియల్ ప్లానర్ ద్వారా కానీ, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ద్వారా కానీ కొనుక్కోండి. వాళ్ళు మీకు అడ్వైజ్ ఇస్తారు. 3 నెలలకోసారో 6 నెలలకోసారో, బాబు మనం ఇంత డబ్బులు ఆడబెట్టాం, అది బాగా పర్ఫామ్ చేయట్లే, సిప్పు ఇది స్టాప్ చేద్దాం, ఇందులో మొదలు పెడదాం అని వాళ్ళు మీకు అడ్వైజ్ ఇస్తారు. అలాంటి వ్యక్తికి మనం కమిషన్ ఇవ్వాలా, బ్రోకరేజ్ ఇవ్వాలా. అంతేగాని ఎస్బీఐ బ్యాంక్ లో కూర్చొని కాలు మీద కాలేసుకొని ఉండేవాడికి మనం ఏం కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది నా సలహా. ఓకే సార్? ఇప్పుడు నేనేమంటానంటే, ఇది చాలా సింపుల్. మీరు ఈ నావీ యాప్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మన ప్రేక్షకులకు చూపిస్తే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయితే దాన్ని మనము నెక్స్ట్ సెషన్ లో ప్లాన్ చేద్దామండి, ఎందుకంటే వీడియో లెంగ్త్ అయిపోయింది. సో ఈ వీడియో ఇప్పటి వరకు బాగా చూశారు అనుకుంటున్నాను. సో చాలా విషయాలు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ సెషన్ లో వారికి నా మొబైల్లో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ప్రాక్టికల్ గా కూడా వీలైతే ఇన్వెస్ట్ చేసి నేను చూపిస్తాను. మీరు గైడ్ చేస్తుంటే నేను చేసి చూపిస్తాను. ఎక్సలెంట్ సార్. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఐఎమ్ షూర్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేస్తుంటారు,
కొన్ని సింపుల్ థింగ్స్ చూడండి. ఇప్పుడు ఇది నావీ అని ఉంది, నావీ వాళ్ళ సింబల్ ఇలా ఉంటుంది. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నావీ అంటే ఏమన్నా ఫేక్ రావచ్చేమో, ఐ డోంట్ నో. కాబట్టి ఇలాంటి వాళ్ళ బ్రాండ్ ఏంటి, వాళ్ళ నేమింగ్ ఏంటి, ఈ నావీ అనేది ఎన్ స్మాల్ లెటర్, ఏ స్మాల్ లెటర్, వి అనేది క్యాపిటల్ లా ఉంది, ఐ అనేది స్మాల్ లెటర్. కాబట్టి ఇలాంటివన్నీ చూస్తా ఉండండి. ఎవరన్నా ఇంకొకటి క్యాపిటల్ ఎన్ తో ఒకటి నావీ అని ఇంకొక యాప్ ఉంది అనుకోండి, దయచేసి అలాంటివి డౌన్లోడ్ చేసుకోవద్దండి. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే అండి, నమస్కారం.